స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. దేవుని వసనத்தை వాసిపోం. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 3 వాక్యాల వరకు చదువుకుందాం. 2 తిమోతియు 3వ అధ్యాయం முதல் 3 వచనங்களை వాసిపోం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. ఈ యొక్క వాక్యమును మనం మూల వాక్యముగా తీసుకొని అనేక వారముల నుండి అంత్య దినములలో జరగబోయే సంభవముల గురించి మనం ఈ దినాలలో నేర్చుకుంటున్నాము. நாம் இந்த வசனத்தை ஆதாரமாக கொண்டு கடந்த பல வாரங்களாக நாம் கடைசி நாட்களிலே சபையிலே சம்பவிக்கிற காரியங்களை குறித்து தியானித்து வந்தோம். అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. கடைசி நாட்களிலே கொடிய காலங்கள் வரும் என்று அறிவீர்களாக. ఈ యొక్క అపాయకరమైన కాలములలో ఉన్నటువంటి సంభవములు మనుషులు స్వార్థ ప్రియులు అనే కార్యముల గురించి మనం విని ఉన్నాము. இந்த கொடிய காலங்களிலே சம்பவிக்கிற தற்பிரியர்கள் என்கிற காரியத்தை குறித்து கேட்டோம். ఆ తర్వాత రెండవది ధనాపేక్ష ప్రియులను గురించి మనం విని ఉన్నాము. இரண்டாவதாக பணப்பிரியரை குறித்து கேட்டோம். మూడవది బింకములు ఆడువారు వారిని గురించి మనం విని ఉన్నాము. மூன்றாவதாக வீம்புக்காரர்களை குறித்து கேட்டோம். నాలుగవది అహంకారుల గురించి మనం విని ఉన్నాము. நான்காவதாக அகந்தையுள்ளவர்களை குறித்து கேட்டோம். ఐదవది దూషకులను గురించి విని ఉన్నాము. ஐந்தாவதாக தூஷிக்கிறவர்களை குறித்து கேட்டோம். ఆరవది తల్లిదండ్రులకు అవిధేయులు. ஆறாவதாக தாய் தகப்பன்மாருக்கு கீழ்ப்படியாதவர்கள். ఏడవది కృతజ్ఞత లేనివారు. ஏழாவதாக நன்றி அறிவில்லாதவர்கள். ఎనిమిది అపవిత్రులు. எட்டாவதாக பரிசுத்தம் இல்லாதவர்கள். 9 అనురాగ రహితులు. 9 சுவாப அன்பு இல்லாதவர்கள். 10 అతి ద్వేషులు. 10வது காரியம் இணங்காதவர்கள். ఈ 10 కార్యములు అంత్య దినములలో జరగబోయే అపాయకరమైనటువంటి సంభవములు అని గత దినములలో మనం విని ఉన్నాము. இந்த காரியங்கள் கடைசி நாட்களிலே கொடிய காலங்களிலே சம்பவிக்கிறது என்று நாம் கேட்டோம். ఈ రోజు అపవాదకులు అనే వారిని గురించి ఆ తదుపరి రాయబడి ఉన్నది. அதற்கு பின்னதாக இங்கே அவதூறு செய்கிறவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. అపవాదకులు, அவதூறு செய்கிறவர்கள். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். దీనిని ఆంగ్ల బైబిల్లో మనం చదివినట్లయితే, இதை குறித்து இங்கிலீஷ் பைபிளை நாம் வாசித்தால், చదవండి. வாசியுங்கள். ఫాల్స్ అక్యూరెన్స్ అని రాయబడి ఉన్నది. ஃபால்ஸ் அக்யூசர்ஸ் என்று எழுதப்பட்டிருக்கிறது. అనగా దీని యొక్క అర్థం ఏమిటంటే, இதனுடைய அர்த்தம் என்னவென்றால், అబద్ధముగా ఇతరుల మీద దోషము, నేరము మోపడం లేనట్లయితే, ఇంకో మాటలో చెప్పాలంటే కొండెములు చెప్పడము అని అర్థము. இவ்விதமாக இதை நாம் குறித்து பார்ப்போம் என்றால், மற்றவர்கள் மீது அவதூறு செய்கிறவர்கள், அப்படி என்றால் மற்றவர்கள் மீது காரணம் இல்லாமல் குற்றம் சுமத்துகிறவர்கள் என்று அர்த்தம். చాడీలు చెప్పడము, அவர்களுக்கு விரோதமாக சொல்லுவது. కనుక కొండెములు చెప్పడము, చాడీలు చెప్పడము లేనట్లయితే ఆ అబద్ధముగా క్రియేట్ చేసి వారి మీద కొన్ని నిందలు, నేరములు మోపడము. அவதூறு செய்கிறவர்கள் என்றால் காரணமில்லாது அவர்கள் மீது நிந்தைகள், அவர்கள் மீது குற்றங்களை சுமத்துவது. అందువల్ల ఈ పదమునకు ప్రారంభములో ఫాల్స్ అని రాయబడి ఉన్నది. ஆகையால் இதை ஆங்கிலத்திலே అబ్బాయి என்று எழுதப்பட்டிருக்கிறது. కనుక అబద్ధముగా నేరములు, దోషములు మోపడం లేదా చాడీలు చెప్పడం, కొండెములు చెప్పడము. அவ்விதமாக பொய்யாக ஒருவர் மீது குற்றம் சுமத்துவது,
அவர்கள் மீது தோஷம் சுமத்துவது, இல்லாவிட்டால் அவர்களை குற்றவாளிகளாக்குவது. దీనికి తెలుగు బైబిల్లో రాయబడి ఉన్నది అపవాదకులు. இதை குறித்து தெலுங்கு பைபிளிலே இவ்விதமாக எழுதப்பட்டிருக்கிறது, அவதூறு செய்கிறவர்கள். ఈ అపవాదకులను గురించి మొదటి తిమోతి రాసిన పత్రిక రండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో అపవాదకులు అనగా ఇక్కడ కొండెములు చెప్పేవారని రాయబడి ఉన్నది. இங்கே 1 தீமோத்தேயு 3ஆம் அதிகாரம் 11ஆம் வசனத்திலே நாம் பார்க்கும்போது இங்கே அவதூறு செய்கிறவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. అటువల్లే పరిచర్య చేయి స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ కొండెములు చెప్పని వారును మితానుభవము లేని వారును అని రాయబడి ఉన్నది. இங்கே அவதூறு பண்ணாதவர்களும் தெரிந்த புத்தி உள்ளவர்களும் என்று எழுதப்பட்டிருக்கிறது. ఇక్కడ మితానుభవము గలవారు లేదా కొండెములు చెప్పని వారు అనదగ్గర పుట్నోట అర్థాల్లో 4వ నెంబరు దాని మీనింగ్ చూసినట్లయితే అపవాదకులు అని రాయబడి ఉన్నది. இங்கே அங்கே கொடுக்கப்பட்டிருக்கிற வார்த்தையின்படி நாம் பார்க்கும்போது அவதூறு பண்ணாதவர்களும் குற்றம் சுமத்தாதவர்களும் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். దీనిని రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యం 29వ వాక్యానికి వచ్చినప్పుడు అక్కడ కూడా ఈ అపవాదకులే కొండెములు చెప్పేవారనే రాయబడి ఉన్నది. இங்கே ரோமர் 1ஆம் அதிகாரம் 28, 29ஆம் வசனத்துக்கு நாம் வரும்போது அங்கேயும் இவர்கள் அவதூறு பண்ணுகிறவர்கள், குற்றம் சுமத்துகிறவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయేది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించును. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకుని మత్సరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండిన వారై కొండెగాండును అపవాదకులను కొండెగాండును అపవాదకులను இங்கே புறங்கூறுவர்களும் அவதூறு பண்ணுகிறவர்களும். కొండెగాండును అపవాదకులను இங்கே புறங்கூறுவர்களும் అవధూరు பண்ணுகிறவர்களும். అపవాదకులు అనగా కొండెగాండు అని అర్థము. இங்க அவதூறு பண்ணுகிறவர்கள் என்றால் அவர்கள் புறங்கூறுகிறவர்கள். దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి నామத்திற்கு స్తోత్రం ఉండాలి. ఉదయ కాల సమయంలో మన యొక్క సబ్జెక్టు అపవాదకులు. இந்த காலவெளியிலே நம்முடைய பொருள் அவதூறு செய்வது. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం మరలా మనం చదువుకుందాం. 2 தீமோத்தேயு 3ஆம் அதிகாரம் 3ஆம் வசனத்தை மறுபடியும் வாசிப்போம். అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. అపవాదకులు అని రాయబడి ఉన్నది. அவதூறு செய்கிறவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్டும். ఈ యొక్క అపవాదకులను గురించి మనం మార్కు సువార్త 7వ అధ్యాయమునకు కూడా మనం వచ్చినట్లయితే இந்த அவதூறு செய்கிறவர்களை குறித்து మార్కు సువిశేషం 7ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 21 నుండి ఇక్కడ మనిషిని హృదయములో నుండి బయలుదేరి కొన్ని స్వభావాలు మనుషుని అపవిత్రపరచును అని రాయబడి ఉన్నది. 21ஆம் வசனத்திலிருந்து பார்க்கும்போது மனிதனுடைய இருதயத்திலிருந்து பொல்லாங்கான சில ஸ்வபாவங்கள் வெளிப்பட்டு புறப்பட்டு வரும் என்று எழுதப்பட்டிருக்கிறது. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, చారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్டும். ఇక్కడ మనుషుని యొక్క హృదయములో నుండి దురాలోచనలతో పాటు 13 విధమైనటువంటి స్వభావములు హృదయములో నుండి బయలుదేరి ఆ మనుష్యుని అపవిత్రపరచుచున్నవి. இங்கே மனுஷனுடைய இருதயத்திலிருந்து பொல்லாத சிந்தைகளின் மூலமாக 13 விதமான கெட்ட பழக்கங்கள் அவனுடைய జీవితంలో வருகிறது. ఆ వారిలో బయలుదేరి మనుష్యుని అపవిత్రపరచుచున్నవి. அவனுடைய உள்ளத்திலிருந்து புறப்பட்டு அது மனுஷனை தீட்டுப்படுத்துகிறது. ఈ 13 కార్యములలో ఒక కార్యమే ఇది దేవదూషణ అని ఇక్కడ రాయబడి ఉన్నది. இந்த 13 காரியங்கள் ஒரு காரியமாக దూషణం என்று எழுதப்பட்டிருக்கிறது. మనము నేర్చుకున్నటువంటి ఈ యొక్క అపవాదకులు అనగా కొండెములు చెప్పేవారు.
நாம் இங்கே கற்றுக்கொள்ளுகிற இந்த அவதூறு பண்ணுகிறவர்கள் என்றால் அவர்கள் புறங்கூறுகிறவர்கள் என்று நாம் కట్టుకొల్లుகிறோம். కానీ ఆంగ్లంలో రాయబడి ఉన్నది ఫాల్స్ అని రాయబడి ఉన్నది. இங்கே ஆங்கிலத்திலே அது ஃபால்ஸ் அக்யூசர்ஸ் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అబద్ధముగా నేరమును నిందలు దోషము మోపి వారి మీద కొండెములు చెప్పడమే ఈ యొక్క అపవాదకులనే పదము యొక్క అర్థము. பொய்யாக மற்றவர்கள் மீது குற்றத்தையும் தூஷணத்தையும் இவ்விதமாக அவர்களுக்கு விரோதமாக நிந்தைகளையும் சொல்லுவதுதான் இந்த புறங்கூறுகிற அவதூறு பண்ணுகிறது என்று சொல்லுகிறது. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఈ உண்டாகட்டும். యొక్క అపవాదకులు ఈ యొక్క స్వభావం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనములో சாத்தானுக்கு ఆ స్వభావము ఉన్నది. இந்த வெளிப்படுத்தின விசேஷ 12ஆம் அதிகாரத்திலே இந்த சாத்தானுக்கு இந்த மற்றவர்களை குற்றப்படுத்துகிற அவதூறு பண்ணுகிற சுபாவம் இருக்கிறது. రాత్రి పగళ్ళు మన సహోదరుల మీద మన దేవుని ఎదుట నేరం మోపుచున్నాడు అని రాయబడి ఉన్నది. இங்கே இரவும் பகலும் நம்முடைய தேவனுக்கு முன்பாக நம்முடைய சகோதரர்களை குற்றம் சுமத்துகிறான் என்று எழுதப்பட்டிருக்கிறது. చదవండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడిన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఇక్కడ ఆంగ్లములో రాయబడి ఉన్నది, ఇతడు మన సహోదరుల మీద మన దేవుని ఎదుట ఇతడు నేరం మోపేవాడు. இங்கே ஆங்கிலத்திலே எழுதப்பட்டிருக்கிறது, இரவும் பகலும் நம்முடைய தேவனுக்கு முன்பாக நம்முடைய சகோதரர்கள் மீது குற்றம் சுமத்துகிறவர். డే అండ్ నైట్ అతడు దేవుని బిడల మీద అతడు నేరముల మోపేవాడు. இரவும் பகலும் அவன் தேவனுடைய பிள்ளைகள் மீது குற்றம் சுமத்துகிறான். లేనట్లయితే అతడు చాడీలు కొండెములు చెప్పేవాడు. இல்லாவிட்டால் அவன் அவதூறு புறங்கூறுகிறவனாக காணப்படுகிறான். ఈ 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యములో అపవాదకులను గురించి రాయబడిన విధముగా இங்கே 2ஆம் தீமோத்தேயு 3ஆம் அதிகாரம் 3ஆம் வசனத்திலே அவதூறு செய்கிறவர்களை குறித்து எழுதப்பட்ட வண்ணமாக ప్రకటన గ్రంథములో కూడా అదే పదము ఆంగ్లములో రాయబడి ఉన్నది. இந்த வெளிப்படுத்தின விசேஷத்திலும் வேதத்திலே அதே பொருள் தான் எழுதப்பட்டிருக்கிறது. కనుక అతడు అబద్ధములు చెప్పి నేరములు దోషముల మోపి కొండెములు చెప్పేవాడు. அவன் பொய்யாக சகோதரன் மீது குற்றம் சுமத்தி அவன் புறங்கூறுகிறவன், அவதூறு செய்கிறவன். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான సహోదరనే ఈ సహోదరియే, యొక్క కొండెములు చాడీలు అబద్ధముగా దేవునికి జనులలో ఈ యొక్క స్వభావం ఉన్నట్లయితే అది వారి జీవితం అపవిత్రపరచబడుచున్నదని రాయబడి ఉన్నది. பிரியமான தேவனுடைய பிள்ளைகளை, இந்த புறங்கூறுதலும் அவதூறு செய்வதும் பொய்யாக குற்றம் சுமத்துகிற இந்த சுபாவம் நம்முடைய தேவனுடைய பிள்ளைகளிடத்தில் இருந்தால் அது அவர்களை பாதிக்கும். కొంతమందికి ఈ స్వభావము చాలా ఇష్టము. சிலருக்கு இந்த சுபாவம் தான் மிகவும் பிரியம். వారి యొక్క కుటుంబములో గాని, அவருடைய குடும்பத்திலாவது, సంఘములో గాని, சபையிலாவது, వ్యాపారం చేసే స్థలాలలో గాని, அவருடைய வியாபாரம் பண்ணுகிற இடத்திலாவது, ఉద్యోగము చేసే స్థలాలలో గాని, அவர்களுடைய உத்தியோக இடத்திலாவது, కొంతమంది బ్రదర్స్ కి, కొంతమంది సహోదరులకి ఈ చాడీలు కొండెములు చెప్పేటువంటి ఆ స్వభావం వారికి చాలా ఇష్టము. சில சகோதரர்களுக்கு சில சகோதரிகளுக்கு இந்த புறங்கூறுகிற அவதூறு செய்கிற சுபாவம் மிகவும் பிரியம். కనుక మనకి అవసరము లేని కార్యాలలో మనము తలదోచకూడదు. ஆனா நமக்கு தேவையில்லாத காரியங்களிலே நாம் தலையிடக்கூடாது. మనకి అవసరము లేని కొండెములు చాడీలు ఇతరుల మీద మనం చెప్పకూడదు. நமக்கு தேவையில்லாத மற்றவர்களை குறித்து புறங்கூறுதலும் அவதூறு செய்வதும் நம்மிலே காணப்படக்கூடாது. ఒకవేళ రక్షణ పొందని జనులు అన్యులు వారు చెప్పారంటే అది వేరే విషయము. ஒருவேளை ரட்சிக்கப்படாத அந்நிய ஜனங்கள் அபிதமாக செய்வார்கள் என்றால் அது வேறே காரியம். కానీ రక్షింపబడిన దేవుని బిడలు, పరిశుద్ధాత్మ పొందిన దైవ జనులు ఈ స్వభావములు చాలా దూరముగా ఉండాలి. இந்த ரட்சிக்கப்பட்ட தேவ ஜனங்கள், பரிசுத்தாவின் அபிஷேகம் பெற்றவர்கள் இந்த சுபாவத்திற்கு தூரமாயிருப்பார்களாக. కానీ అంత్య దినములలో సంఘములో ఇటువంటి ఒక స్వభావము కలిగిన మనుషులు ఉన్నారని పౌలు తిమోతికి తెలియపరుస్తున్నారు. ஆனால் கடைசி நாட்களிலே, கொடிய காலங்களிலே சபையிலே இந்த சுபாவமுடையவர்கள் இருப்பார்கள் என்று தீமோத்தேயுக்கு அப்போஸ்தலனாக பவுல் சொல்கிறார். అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని మీరు తెలుసుకొనండి. கடைசி நாட்களிலே கொடிய காலங்கள் வரும் என்று நீங்கள் அறிவீர்களாக. ప్రభు రాకడ యొక్క ఈ యొక్క అంత్య దినములలో సంఘములో చాడీలు
కొండెములు చెప్పే మనుషులు ఉన్నారని ఈ ఉదయ కాల సమయంలో ఒక్కొక్క దేవుని బిడ్డ గ్రహించండి. கடைசி நாட்களிலே கர்த்தருடைய வருகையின் நாட்களிலே சபையிலே புறங்கூறுகளும் அவதூறு செயலும் காணப்படுகிறார் என்று ஒவ்வொரு தேவனுடைய பிள்ளையும் அறிவாயாக. అది మన యొక్క సంఘములో గాని, వ్యాపార స్థలాలలో, ఉద్యోగ స్థలాలలో, మన కుటుంబములో, మన ఇంటి ముందు వెనక ఎక్కడైనా మనము అవసరము లేని సాడీలు, కొండెములు మనము చెప్పేవారుగా మనం ఉండకూడదు. நம்முடைய சபையிலே நாம் வியாபாரம் செய்யும் இடத்திலே, நாம் வேலை செய்யும் இடத்திலே, நம்முடைய வீட்டிற்கு முன்பு, நம்முடைய வீட்டிற்கு பின்பு, இல்லாவிட்டால் அக்கம் பக்கத்திலே நாம் இவ்விதமாக புறங்கூறுகிற அவதூறு செய்த காரியத்தை விலக்குவோம். మీలో అనేక మంది సాడీలు చెప్పేవారుగా ఉన్నారని నేను విని ఈ ప్రసంగము చేయడం లేదు. உங்களிலே அநேகர் புறங்கூறுகிற சுவாபம் உடையவனா இருக்கிறீர்கள் என்று நான் கேட்டு இந்த பிரசங்கத்தை செய்யவில்லை. లేదా అనేక మంది వచ్చి నాకు ఫిర్యాదులు చేసినందువల్ల ఈ ప్రసంగము చేయడం లేదు. இல்லாவிட்டால் அநேகர் இங்கே வந்து எனக்கு புகார் செய்தபடினால் இந்த ஒரு பிரசங்கத்தை நான் செய்யவில்லை. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఇది వారము మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ కార్యమును మీకు తెలియచేస్తున్నాను. பரிசுத்த வேதாகமத்திலே எழுதப்பட்ட இந்த காரியங்களை வாரந்தோறும் நாம் தியானிக்கிறபடினால் இந்த காரியத்தை நான் உங்களுக்கு சொல்லுகிறேன். కానీ వేదవాక్యం బోధింపబడుతున్నది. అంత్య దినములలో సంఘములో కొండెములు చెప్పేవారు, సాడీలు చెప్పేవారు ఉన్నారని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నది. ஆனால் பரிசுத்த வேதாகமத்திலே கடைசி நாட்களிலே கொடிய காலங்களிலே சபையிலே புறங்கூறுகளும் அவதூறு செய்யும் இருக்கிறார்கள் என்று வசனம் போதிக்கிறது. ఈ యొక్క కొండెములు, సాడీలు చెప్పటం వలన కలిగేటువంటి లాభములు, నష్టములు ఏంటి? இந்த புறங்கூறுவதினாலும் அவதூறு செய்வதினாலும் வருகிற லாப நஷ்டங்கள் யாவை? దీనిని గురించి ఆ తరువాత మనం కొన్ని కార్యాలు నేర్చుకుందాం. దీనిలో ఒక ఉదాహరణ మనం చూచినట్లయితే, இதை குறித்து ஒரு உதாரணத்தை நாம் பார்ப்போம் என்றால், మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే, முதலாம் சாமுவேல் 26ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால், 22వ అధ్యాయమునకు రండి. முதலாம் சாமுவேல் 22ஆம் அதிகாரம். మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరును, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని ఎద్దకు వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోయి ఉన్నాడు. இங்கே தாவீது அவ்விடத்தை விட்டு தப்பி அவன் அதுல்லாம் குகைக்கு சென்றான். ఇప్పుడు 6వ వాక్యం చదవండి. இப்பொழுது 6ஆம் வசனத்தை வாசியுங்கள். దావీదును అతని జనులను పలాని చోట ఉన్నారని సౌలునికి వర్తమానమైను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచ్చుల వృక్షము క్రింద దిగి ఈటి చేత పట్టుకుని ఇండెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ దావీదు ఫలాని చోట ఉన్నారని సౌలుకి వర్తమానము అందించారు. இங்கே தாவீது குறிப்பிட்ட இடத்திலே இருக்கிறான் என்று சவுலுக்கு அந்த செய்தியை அவர்கள் அறிவித்தார்கள். దావీదు సౌలు యొద్ద నుండి పారిపోయి ఒక గుహలో ప్రాణమును రక్షించుకోవాలని ఆయన తప్పించుకొని పారిపోయి ఉన్నాడు. இந்த தாவீது அந்த இடத்தை விட்டு தப்பித்துக் கொண்டு ஒரு கெபியிலே அவன் அடைக்கலம் புகுந்தான். అప్పుడు దావీదు అలా పారిపోయినప్పుడు ఎదోమీయుడగు దోయేగు అనేటువంటి ఒక సహోదరుడు సౌలుకి వర్తమానాన్ని అందిస్తున్నాడు. இங்கே தாவீது தப்பி கெபிக்கு போன அந்த காரியத்தை அவன் சவுலுக்கு ஒருவன் வந்து அறிவிக்கிறான். సౌలు రాజా దావీదు ఫలానా ఊరిలో ఫలానా చోట ఉన్నాడని ఈ దోయేగు అనేటువంటి ఎదోమీయుడు సౌలుకి వర్తమానాన్ని తెలియపరుస్తున్నాడు. இந்த யோதோமியனாகிய இந்த தோவேக்கு சவுலிடம் தாவீது இந்த இடத்தை விட்டு தப்பி இங்கே போய் விட்டான் என்று அவன் சொல்லுகிறான். దావీదు ప్రాణాపాయము కొరకు గుహలో దాగి ఉన్నాడు. இந்த தாவீது தன்னுடைய ஜீவனை காத்துக் கொள்ளும்படியாய் கெபியிலே அவன் அடைக்கலம் புகுந்தான். దావీదు ఫలానా చోట దాగి ఉన్నాడని చెప్పవలసిన అవసరము ఈ దోయేగుకి లేదు. இந்த தாவீது இங்கே தன்னுடைய பிராணனை காத்துக் கொள்வதற்காக ஒழித்திருக்கிறான் என்று சொல்ல வேண்டிய அவசியம் இந்த தோவேவுக்கு இல்லை. సౌలు దగ్గరకు వెళ్లి ఫలానా దావీదు ఫలానా ఊరిలో ఉన్నాడు, ఫలానా గుహలో ఉన్నాడని చెప్పవలసిన అవసరం ఈ దోయేగుకి లేదు. சவுலிடம் போய் தாவீது இந்த குறிப்பிட்ட இடத்திலே ஒழித்துக் கொண்டிருக்கிறான் என்று சொல்ல வேண்டிய அவசியம் இந்த தோவேவுக்கு இல்லை. దీనిని బట్టి
బట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఏమని గ్రహించాలి? இதை வைத்து இந்த காலவெளியில் நாம் என்ன புரிந்து கொள்ள வேண்டும் ఈ என்றால், దోయేగు అనేటువంటి ఈ ఎదోమీయుడు చాడీలు చెప్పేవాడని అర్థము. இந்த ஏதோமியனாகிய தோபேக்கு அவன் புறங்குகிறவன் என்று அர்த்தம். ఇతడు దావీదు ఫలానా చోట ఉన్న సౌలు ఏమి అడగలేదు. இங்கே தாவீது எங்கே ஒளித்துக் கொண்டிருக்கிறான் என்று சவுல் அவனை கேட்கவில்லை. సౌలు అడగక ముందుగానే ఈ దోయేగు వెళ్లి దావీదు ఫలానా చోట ఉన్నాడని అంటేస్తున్నాడు. இந்த சவுல் கேட்கும் முன்னதாகவே இந்த தோபேக்கு தாவீது இங்கே ஒளித்துக் கொண்டிருக்கிறான் என்று அவன் ఈ சொல்லுகிறான். దినాలలో అనేక మంది దేవుని బిడ్డలు వారికి అవసరము లేని కార్యములలో వారే ఇతరులకు చెప్పి పబ్లిసిటీ చేసి కొండమని చెప్పి అనేక మంది ఆత్మలను నష్టపరిచేవారుగా కనబడుతున్నారు. விதமாக இந்நாட்களே சில விசுவாசிகள் தங்களுக்கு தேவையில்லாத சிலரை குறித்து அவர்கள் தேவையில்லாத இடத்தில் சொல்லி அவதூறு செய்து புறங்கூறு செய்து இவ்விதமாக அவர்கள் பாடு செய்தார். ఇక్కడ సౌలు దోయేగుని పిలిచి అడగలేదు దావీదు ఎక్కడ ఉన్నాడని. இங்கே சவுல் இந்த தோவேக்கை அழைத்து தாவீது எங்கே இருக்கிறான் என்று கேட்கவில்லை. కానీ సౌలు అడగకుండగానే దోయేగు నేరుగా వెళ్లి సౌలుతో చెబుతున్నాడు, రాజా దావీదు ఫలానా చోట ఉన్నాడు. இந்த சவுல் கேட்காமலேயே தோவேக்கு ராஜாவிடத்தில் போய் சொல்லுகிறான், இந்த தாவீது இங்கே ஒளித்துக் ఈ கொண்டிருக்கிறான். రోజులు అనేక మంది సహోదరులు అనేక మంది సహోదరీలు వారికి అవసరము లేకుండానే కొంతమందిని గురించి వారు సాడీలు కొండెమని చెప్పి అనేక జనులను అనేక కుటుంబములను సంఘమును ఉద్యోగ స్థలాలలో వ్యాపార స్థలాలలో మనుషులకును వారు కలవరము కలిగించేవారుగా కనబడుతున్నారు. இந்நாட்களிலே சபையிலே சிலர் மற்றவர்களுக்கு தேவையில்லாத காரியங்களை அவர்களுக்கு விரோதமாக அவதூறு செய்து புறங்கூறி அவர்கள் வேலை செய்கிற இடத்திலும் அவர்கள் வியாபாரம் செய்கிற இடத்திலும் அவர்கள் வீட்டிலும் இவ்விதமாக புறங்கூறி அவர்கள் அநேகரை கெடுக்கிறார்கள். ఒకవేళ ఇటువంటి స్వభావములు మీ యొక్క జీవితంలో ఉన్నట్లయితే ఈ వాక్యం ప్రకారంగా ఈ దినము నుండి ఆ స్వభావములో నుండి మీరు విడుదల పొందుటకు ప్రయాసపడండి. ஒருவேளை உன்னுடைய ஜீவிதத்தில் அப்படிப்பட்ட ஒரு சுபாவம் இருக்குமானால் இன்றைக்கு இந்த வசனத்தை கேட்டு அப்படிப்பட்ட சுபாவத்திலிருந்து நீ விடுதலை பெறுவாயாக. ఇతరులు మిమ్మల్ని అడగకుండగానే మీరు కొండెములు చాడీలు చెప్పి ఇతర యొక్క మనుషుల ఆత్మీయ జీవితాన్ని నష్టపరచుకోకూడదు. இவ்விதமாக மற்றவர்கள் கேட்காமலேயே நீங்கள் மற்றவர்களை குறித்து புறங்கூறுதலும் அவதூறு செய்யலுமாயிருந்து உங்களுடைய ஜீவித்தை நீங்கள் கெடுத்துக் கொள்ளக்கூடாது. అందువల్ల దావీదుని గురించి సౌలు దోయేగుని ఒక్క రోజు కూడా అడగలేదు. இந்த சவுல் தாவீதை குறித்து தோவேக்கிடம் ஒருபோதும் கேட்கவில்லை. కానీ దోయేగే నేరుగా వెళ్లి సౌలుకు చెబుతున్నాడు, దావీదు ఫలానా చోట ఉన్నాడు. ஆனால் இந்த தோவேக்கு தான் சவுலிடம் போய் சொல்கிறான், தாவீது இங்கே ஒளித்துக் கொண்டிருக்கிறான். అందువల్ల అనేక మంది నిన్ను అడగక మునిపే నీవే ఇతరులకి కొండెములు చెప్పి ఆత్మీయ జీవితానికి నష్టము కలుగజేసేవారుగా ఉండకూడదు. உன்னை மற்றவர்கள் கேட்காமலேயே நீ மற்றவர்களை குறித்து புறங்கூறி உன்னுடைய ஆவிக்குரிய ஜீவித்தை நீ நஷ்டப்படுத்த வேண்டாம். అందువల్ల ఈ దోయేగు అనగా చాడీలు కొండెములు చెప్పేవాడని అర్థము. இந்த தோவேக் என்றால் இவன் அவதூறு செய்கிறவன் புறங்குகிறவன் என்ற அர்த்தம். ఇతని యొక్క సంతానము ఏశావు యొక్క సంతానమై ఉన్నది. இவனுடைய சந்ததியோ ஏசாவின் சந்ததியா இருக்கிறது. అందువల్ల ఏశావు జ్యేష్ఠత్వ హక్కును నష్టపరుచుకున్న విధముగా இந்த ஏசா எவ்விதமாக சேஷபுத்திர பாகத்தை நஷ்டப்படுத்திக் கொண்டானோ ఇతని యొక్క దోయేగు కూడా తన యొక్క జ్యేష్ఠత్వ హక్కును ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాడు. இந்த தோவேக்கும் தன்னுடைய சேஷ்டபுத்திர ஆசீர்வாதத்தையும் தன்னுடைய விசேஷமான ஆவிக்குரிய ஜீவித்தை நஷ்டப்படுத்திக் கொண்டார். అతని యొక్క ఆత్మీయ జీవితము నష్టమైపోతున్నది. அவருடைய ஆவிக்குரிய ஜீவியம் நஷ்டமாகிறது. కనుక కొండెములు చెప్పేవారు కూడా ఒకవేళ ఈ రోజు వారు సంతోషముగా ఉండవచ్చును, ఒక దినం వస్తుంది ఆ కొండెములు చాడీలు చెప్పేవారు అపవాదకులు వారికి జీవితం నష్టమైపోతున్నది. இவ்விதமாக புறங்குகிறவர்கள் ஒருவேளை அவதூறு செய்கிறவர்கள் இப்பொழுது நன்றாக இருப்பதாக காணப்படலாம், ஆனால் அவர்களுடைய ஜீவியம் ஒரு காலத்திலே அழிந்து போகும். ఆది కాండం 36వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. ஆதியாகமம் 36ஆம் அதிகாரம் 9ஆம் வசனம். సేయీరు మన్యంలో నివసించిన ఏదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். సేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. இங்கே இந்த ஏதோமியனுடைய தகப்பனாகிய ஏசாவின் சந்ததி இதே. ఎదోమీయులకు మూల పురుషుడు తండ్రి ఏశావు. இந்த ஏதோமியருக்கு ஆதி தகப்பன் இந்த ஏசா.
ఏశావు యొక్క వంశములో వచ్చిన వారే ఎదోమీయులు. இந்த ஏசாவின் சந்ததியிலே வந்தவர்கள் தான் ஏதோமியர். ఈ యొక్క ఎదోమీలో వాడే ఈ దోయేగు. இந்த எதோமியன் தான் இந்த தோவேக்கு. దాని గురించి మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 8వ వాక్యం మనం చదువుకుందాం. இதை குறித்து முதலாம் சாமுவேல் 22ஆம் அதிகாரம் 8ஆம் வசனத்தை வாசிப்போம். మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు ఎస్సీ కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడని నాకు తెలియచేయలేదే. నేడు జరిగినట్లు నా కొరకు పొంచియుండినట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొల్పినను నా నిమిత్తము మీలో ఎవనికి చింతలేదే. 9వ వాక్యం. అప్పుడు ఏదేమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి అహీటూబు కుమారుడైన అహీమేలకు దగ్గరకు రాగా దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఎదోమీయుడగు దోయేగు అని రాయబడి ఉన్నది. ஏதோமியனாகிய தோவேக்கு என்று எழுதப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఈ உண்டாகட்டும். యొక్క దోయేగు అనేవాడు ఏశావు యొక్క సంతానానికి చెందినవాడు. இந்த தோவேக்கு என்பவன் ஏதோமியனாகிய அந்த ஏசாவின் சந்ததியா. ఏశావు తన జ్యేష్ఠత్వ హక్కును ఆయన పాడు చేసుకున్నాడు. இந்த ஏசா தன்னுடைய சேஷ்டபுத்திர ஆசீர்வாதத்தை నష్టப்படுத்தினார். అందువలన ఈ యొక్క దోయేగు కొండెములు చెప్పేవాడని అర్థము. இந்த தோவேக்கு என்றால் அவன் புறங்குகிறவன் என்று அர்த்தம். ఈ కొండెములు చెప్పేవారు వారు తమ యొక్క జ్యేష్ఠత్వ హక్కును పాడు చేసుకుంటున్నారు. இந்த புறங்குகிறவர்கள் தன்னுடைய சேஷ்டபுத்திர பாகத்தை அவர்கள் వారు నష్టப்படுத்துகிறார்கள். దేవుని యొక్క ఆశీర్వాదమును నష్టపరుచుకుంటున్నారు. அவர்கள் தேவன் தந்த ஆசீர்வாதங்களை నష్టப்படுத்துகிறார்கள். కొండెములు చెప్పేవారు అంత్య దినములలో సంఘములో ఉన్నారని పౌలు తేటగా తెలియజేస్తున్నాడు. இப்படி புறங்குகிறவர்கள் கடைசி காலங்களிலே சபையில் தான் இருக்கிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் தெளிவாக சொல்லுகிறார். ఇది ఎదోమీయుని దోయేగుని గురించినటువంటి మొదటి యొక్క అనుభవం అంటున్నది. இது ஏதோமியனாகிய தோவேக்கு குறித்த முதல் அனுபவமா இருக்கிறது. రెండవదిగా ఇతడు సాడీలు కొండెములు చెప్పినందువల్ల ఈ యొక్క ఎదోమీయుడకు దోయేగుకి ఇతడు చెప్పిన కొండెముల ద్వారా సౌలు రాజు ఏం చేశాడంటే 86 యాజకులను చంపివేశాడు. இந்த புறங்கூறுகிற சுவாபத்தின் மூலமாக இந்த ஏதோமியனாகிய தோவேக்கு சவுலுக்கு செய்திருந்தபடியினால் இந்த சவுல் என்ன செய்தார் என்றால் 80 ఆసార్యుகளை கொன்று போட்டார். అలాన ఊరిలో దావీదు ఉన్నాడని సౌలుకి కొండాలు సాడీలు చెప్పినప్పుడు సౌలు రాజు దోయేది చెబుతున్నాడు, నీవు వెళ్లి 86 మంది యాజకుల మీద పడి వారిని చంపివేయమని సౌలు రాజు చెప్పాడు. இந்த புறங்கூறுதலின் மூலமாக தாவீதை குறித்த செய்தியை சவுலுக்கு தந்த ஏதோமியனாகிய தோவேக்கு சவுல் என்ன சொன்னான் என்றால் 86 ஆசாரிகள் மீது விழுந்து அவர்களை கொன்று போடு என்றான். దీనిని గురించి మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 17, 18 వాక్యాలు చదువుకుందాం. இதை குறித்து முதலாம் சாமுவேல் 22ஆம் அதிகாரம் 17ஆம் 18ஆம் వచనத்தை వాసిపోం. యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియచేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చును. రాజు సేవకులు యెహోవా యాజకులను హతం చేయనొల్లక ఉండగా రాజు యాజకులను దోయేగుతో నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పెను. అప్పుడు ఏదేమీయుడు దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకున్న 85 ఆ దినమున హతము చేసెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదుతో పాటు 86 మంది యాజకులు ఏఫోదును ధరించి వారు దేవునికి సేవ చేస్తున్నారు. இங்கே தாவீதோடு சேர்ந்து 86 ஆசாரியர்கள் சணல் ஏபோத்தை தரித்து அவர்கள் தேவனுடைய ஊழியத்தை செய்கிறார்கள். అప్పుడు సౌలు రాజు ఏమన్నాడంటే, దావీదుతో పాటు ఉన్న యాజకులు 86 మంది వారు కలిసి ఉన్న విషయం నాకెందుకు మీరు చెప్పలేదని దావీదుతో పాటు ఆ 86 సేవకులను యాజకులను చంపమని సౌలు వారికి ఎదోమీయుడగు దోయేగుకి ఆజ్ఞాపించాడు. தாவீது வந்த காரியத்தை எதற்காக ஆசாரியர்களாகிய நீங்கள் எனக்கு அறிவிக்கவில்லை என்று அவன் கோபப்பட்டு சவுல் ஏதோமியனாகிய இந்த அவனை அனுப்பி அந்த 86 ஆசாரிகளை கொன்று போடு என்றான். ఈ ఎదోమీయుడగు దోయేగుకి యాజకుల యొక్క విలువ, దైవ సేవకుల యొక్క విలువ ఇతనికి తెలియదు. இந்த ஏதோமியனாகிய இந்த தோவேக்கு இந்த ஆசாரியர்களுடைய தேவ ஊழியர்களுடைய விலை மதிப்பு அவனுக்கு தெரியாது. ఒకవేళ సౌలు రాజు చంపమన్నంత మాత్రాన ఈయన వారి మీద పడి చంపాలా? ஒருவேளை சவுல்
இந்த ஆசாரியர்கள் மேல் விழுந்து கொண்டு போடு என்ற சொன்ன மாத்திரத்தில் அவன் போய் ஆசாரியர்களை கொண்டு விட வேண்டுமா? రాజా నేను సంపను వారు సేవకులు యాజకులు అని ఒక భయము ఈ దోయేగుకు లేనే లేదు. ராஜா நான் அவர்களை கொண்டு போட மாட்டேன், அவர்கள் ஆசாரியர்கள் தேவனுடைய ஊழியர்கள் என்று அவன் சொல்லவில்லை. ఈ 86 మంది యాజకులు వారు చంపబడడానికి ఇక్కడ కారణం ఎవరు? చాడీలు చెప్పిన దోయేగే కారకుడు. இந்த 86 ஆசாரியர்கள் அங்கே கொல்லப்பட்டதற்கு காரணம் யார்? இந்த புறங்கூறுகிற தோவேக். ప్రియమైన దేవుని జనులారా, ఈ దినాలలో కొండెములు చాడీలు చెప్పేటువంటి దేవుని యొక్క మనుషుల ద్వారా అనేక మంది విశ్వాసులు, అనేక మంది సేవకులు వారు నష్టమైపోతున్నారు. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, இந்த புறங்கூறுகிற அவதூறு செய்கிறவர்களால் இந்த ஊழியத்திலே ஊழியர்களும் இந்த விசுவாசிகளும் நஷ்டப்பட்டு போகிறார். కనుక కానీ సౌలు ఒక్కరోజు కూడా దావీదు ఎక్కడా అని దోయేగుని సౌలు అడగలేదు. இந்த சவுல் ஒரு நாள் தோவேக்கிலும் தாவீது எங்கே என்று கேட்டதில்லை. సౌలు అడగకపోయినా సరే దోయేగే వెళ్లి దావీదు ఫలానా చోట ఉన్నాడని చాడీలు చెప్పే స్వభావము ఈ దోయేగుకు ఉన్నది. இந்த சவுல் கேளாமலேயே இந்த தாவீது இங்கே ஒழித்துக் கொண்டிருக்கிறார் என்று சொல்லுகிற இந்த புறங்கூறுகிற அவதூறு செய்கிற இந்த சுபாவம் இந்த தோவேக்கிடம் இருந்தது. ఉదయ కాల సమయంలో చాడీలు చెప్పినటువంటి ఈ దోయేగు వలన 86 మంది యాజకులు వారు హతులుగా మార్చబడి ఉన్నారు. இந்த புறங்கூறுகிற சாபமுடைய இந்த தோவேக்கினால் 86 ஆசாரியர்கள் அவர்கள் கொண்டு போடப்பட்டார். ఈ దినాలలో అనేక మంది దేవుని యొక్క జనులు వారు చెప్పేటువంటి చాడీల వలన అనేక సేవకులు, అనేక మంది విశ్వాసులు, అనేక మంది నూతనాత్మలు వారు నష్టమైపోతున్నారు. ఈ విధமாக இந்த புறங்கூறுகிற சாபமுடைய தேவனுடைய பிள்ளைகளுடைய சுபாவத்தினால் அநேக ஊழியர்களும் அநேக விசுவாசிகளும் இந்நாட்களிலே அழிந்து போகிறார். దోయేగు లాంటి స్వభావం గల దేవుని యొక్క జనులు మనలో ఎంతమంది కనబడుతున్నారు? இந்த தோவேக்குடைய சுபாவமுடைய ஜனங்கள் நம்மிடத்திலே எத்தனை பேர் ఈ இருக்கிறார்கள்? చాడీలు చెప్పేటువంటి దోయేగు లాంటి స్వభావం కలిగిన మనుషులు అంత దినములలో సంఘములో ఉన్నారని పౌలు తేటగా తెలియజేస్తున్నాడు. இந்த புறங்கூறு செய்கிற அவதூறு செய்கிற சுபாவமுடைய தோவேக்குகள் கடைசி காலங்களிலே சபையில் தான் இருக்கிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் ఈ எடுத்துரைக்கிறார். అంత దినాలలో దోయేగు లాంటి స్వభావం కలిగిన మనుషులు సంఘములో కనబడకూడదు. இந்த கடைசி காலங்களிலே தோவேக்கின் சுபாவமுடையவர்கள் சபையிலே ఆ இருக்கக்கூடாது. దోయేగు లాంటి స్వభావం కలిగిన మనుషుడు ద్వారా అనేక మంది విశ్వాసులు, సేవకులు, నూతనాత్మలు వారు నష్టమైపోతున్నారు. இந்த சோவேக்கின் சுபாவமுடைய ஜனங்களினால் அநேக விசுவாசிகள், ஊழியர்கள், புதிய ஆத்துமாக்கள் அழிந்து போகிறார்கள். ఈ యొక్క యాజకుల యొక్క విలువ ఈ దోయేగుకి తెలియదు. இந்த ஆசாரியருடைய விலை மதிப்பு இந்த தோவேக்கு அறியான். 86 మంది దైవ సేవకులను, యాజకులను దోయేగు హతమార్చి ఉన్నాడు. 86 தேவ ஊழியர்களை, ஆசாரியர்களை சோவேக்கு கொண்டு போட்டான். చాడీల వలన, కొండెములు చెప్పినందువల్ల, అబద్ధముగా దోషములు, నేరములు మోపి వారు తప్పువారని తీర్పు తెచ్చి, ప్రియమని దేవుని బిడలారా, కొండెములు చెప్పినందువల్ల 86 మంది దైవ సేవకులు నష్టమైపోయారు. புறங்கூறுதலின் மூலமாக, அவதூறு செய்வதன் மூலமாக, பொய்யாக குற்றம் சாட்டுவதன் மூலமாக, தன்னுடைய இந்த சுபாவத்தின் மூலமாக 86 தேவ ஊழியர்களை அவன் அழித்து போட்டான். ఈ రోజుల్లో కూడా కొంతమంది వెనకబడిపోయిన వారిని దర్శించినప్పుడు, బ్రదర్ మీరు ఎందుకు రావడం లేదు, బ్రదర్ సిస్టర్ మీరు ఎందుకు రావడం లేదని అడిగినప్పుడు వారు మన సంఘములో ఉన్న కొంతమంది పరిశుద్ధుల పేర్లు వారు చెబుతున్నారు. விதமாக பின்வாங்கி போன சில விசுவாசிகளுடைய வீட்டை நாங்கள் தரிசித்து, நீங்கள் எதற்காக வரவில்லை, சிஸ்டர் நீங்கள் எதற்காக வரவில்லை என்று கேட்கும் போது அவர்களுடைய ஜீவித்தை நஷ்டப்படுத்தின சில பரிசுத்தவான்களை குறித்து அவர்கள் குறிப்பிடுகிறார். ఫలాని జనుల ద్వారా వారు అనిన మాటల వల్ల మేము సంఘానికి రాలేకపోతున్నాము. இந்த குறிப்பிட்ட ஜனத்தின் மூலமாக, அவருடைய வார்த்தைகள் மூலமாக நாங்கள் சபைக்கு வரவில்லை. ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, ఈ యొక్క అంత్య దినాలలో దోయేగు లాంటి మనుషుల యొక్క ఆ యొక్క కొండములు చెప్పే స్వభావం నుండి మనం విడుదల పొందాలి. இந்த கடைசி காலங்களிலே தோவேக்கு போன்ற அந்த புறங்கூறுகிற சுபாவத்திலிருந்து நாம் விடுதலை பெற வேண்டும். ఈ దోయేగు ఎదోమీయుడు ఏశావు యొక్క సంతానానికి చెందినవాడు. இந்த ஏதோமினாகிய தோவேக்கு அவன் ஏசாவின் சந்ததி. రెండవదిగా ఈ యొక్క దోయేగు ఇతనికి యాజకుల యొక్క దైవ సేవకుల యొక్క విలువ ఇతనికి తెలియదు. இந்த தோவேக்கு ஆசாரியருடைய தேவ ஊழியருடைய விலை மதிப்பு தெரியாது. అలాగే కొండములు చెప్పి 86 మంది నష్టపరిచి ఉన్నాడు. அவருடைய புறங்கூறுதலின் மூலமாக 86 ஆசாரியர்களை இழந்து போனார். అందువల్ల ఈ దోయేగుని గురించి
దావీదు 52వ కీర్తనలో ఆయన చాలా అందముగా వర్ణించున్నాడు. இந்த தோவேக்கு குறித்து 52ஆம் சங்கீதத்திலே மிகவும் அழகாக தாவீது சங்கீதம் பாடுகிறான். మొదటి నుంచి చదవండి. ஆரம்பத்தில் 52వ కీర్తన మొదటి నుండి. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయి నిర్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుటి కంటే అబద్ధం చెప్పుటి నీకు ఇష్టము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. 52వ కీర్తన మనం చదివే ముందు ఆ చిన్న అక్షరాల్లో ఉన్నటువంటి పై పదములు చదవండి. இந்த 52ஆம் சங்கீதத்தை வாசிப்பதற்கு முன்னதாக முன்னாலே கொடுக்கப்பட்ட அந்த குறிப்பை நீங்கள் பாருங்கள். ఏదేమీయుడైన దోయేగు సౌరునొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన ధ్యానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగటే. ఇక్కడ ఎదోమీయుడి యొక్క దోయేగు దావీదుని గురించి చెప్పినప్పుడు దావీదు పారిపోయినప్పుడు ఈ మాట పలుకుచున్నాడు. இந்த ஏதோமினாகிய தோவேக்கி குறித்து சவுலுக்கு சொன்னபோது, தாவீது குறித்து சவுலுக்கு சொன்னபோது இந்த దావీదు పాడియ సంగీతం. ఇక్కడ దోయేగుని గురించి దావీదు ఇక్కడ వర్ణించున్నాడు. இந்த தோவேக்கு குறித்து தாவீது இங்கே வர்ணிக்கிறார். శూరుడా, నీవు చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? பலவானே, பொல்லாப்பில் நீ ஏன் பெருமை பாராட்டுகிறாய்? కానీ దేవుని కృప నిత్యము నాకు తోడుగా ఉన్నది. தேவனுடைய கிருபை என்னாலும் உள்ளது. సౌలు నిన్ను అడగకపోయినా నీవు నా గురించి పలాను చోట ఉన్నావని తెలియపరిచి ఉన్నావు. சவுல் உன்னை கேளாமலேயே நீ என்ன குறித்து அவனுக்கு சொன்னாய். అందువలన శూరుడా, నీవు చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయించున్నావు? பலவானே, நீ ஏன் பொல்லாப்பிலே பெருமை பாராட்டுகிறாய்? దేవుని కృప నిత్యము ఉండను. தேவனுடைய கிருபை என்னாலும் உள்ளது. ఆ తర్వాత దోయేగుని గురించి దావీదు ఏమని పలుకుతున్నాడు? அதற்கு பின்னதாக தோவேக்கு குறித்து தாவீது என்ன சொல்லுகிறார்? 2వ వాక్యం చదవండి. 2ஆம் வசனம் வாசிங்கள். మోసం చేయవాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయ నిర్దేశించుచున్నది. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించున్నది. கேடுகளை செய்கிறவனே, உன் நாவு தீட்டப்பட்ட சகோதரன் கத்தியை போல் இருக்கிறது. దావీదు మీద చాడీలు చెప్పిన దోయేగుని గురించి దావీదు పలుకుచున్నాడు. தாவீதை குறித்து சவுலுக்கு சொன்ன ஏதோமினாகிய தோவை குறித்து தாவீது சொல்கிறார். మోసము చేయవాడా అని దావీదు పలుకుచున్నాడు. கேடுகளை செய்கிறவனே என்று தாவீது சொல்கிறார். వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయుచున్నది. கபடி செய்யும் நாவு தீட்டப்பட்ட சமரகன் கைத்தியை போல் இருக்கிறது. ఓ మోసము చేయవాడా, ஓ கேடு செய்கிறவனே, లేదా చాడీలు చెప్పే దోయేగు, இல்லாவிட்டால் புறம்புகிற தோவேக்கே, నీ నాలుక మోసము చేయుచున్నది. உன்னுடைய நாவு கேடு செய்கிறது. మంగళ కత్తి వలె నీ నాలుక నాశనమగుచున్నది. சமரகன் கத்தியை போல உன் நாவு கேடு செய்கிறது. మంగళ కత్తి అనగా అర్థమేంటి? சமரகன் கத்தி என்றால் அர்த்தம் என்ன? ఈ మంగళ కత్తి సంసోనుని బలహీనపరిచినది. இந்த சமரகன் கத்தியினால் சிம்சோனை பலவீனப்படுத்தியது. మంగళ కత్తి సంసోను తల మీదుగా వచ్చినప్పుడు దేవుని బలము పోయి ఆయన బలహీనుడుగా మార్చబడి ఉన్నాడు. சமரகன் கத்தி இந்த சிம்சோனின் தலை மீது வந்தபோது தேவன் கொடுத்த பலம் அவனை விட்டு நீங்கிச்சு. అందువల్ల దోయేగు యొక్క నాలుక మంగళ కత్తితో దావీదు పోలుస్తున్నాడు. அந்த தோவேக்கின் அந்த சுவாபத்தை சமரகன் கத்திக்கு ஒப்பிடுகிறார். చాడీలు చెప్పే ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరికి వారి యొక్క నాలుక మంగళ కత్తి లాంటి నాలుక. இந்த அவதூறு செய்கிற ஒவ்வொரு சகோதரனுக்கும் ஒவ்வொரு சகோதரிக்கும் இந்த சமரகன் கத்தி போன்ற நாவு உள்ளது. అందువల్ల వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనమగుచున్నది. சமரகன் கத்தியை போல உன் நாவு கேடு செய்கிறது. అందువలన ప్రియమైన దేవుని బిడ్డలారా, దోయేగుని గురించి దావీదు ఈ 2 సందర్భాలలో ఆయన వర్ణించున్నాడు. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, இந்த ஏதோமினாகிய இந்த சாவக்கு குறித்து దావీదు 2 இடங்களிலே వర్ణించారు. కనుక మోసము చేయవాడా అని దావీదు దోయేగుని గురించి పలుకుతున్నాడు. அவன்தான் பொல்லாப்பு செய்கிறவனே என்று இந்த தோவேக்கை குறித்து தாவீது சொல்கிறார். నీ నాలుక మంగళ కత్తి వలె నాశనమగుచున్నది. உன்னுடைய நாவு தீட்டப்பட்ட சமரன் கத்தியை
సంసోనుని బలహీనపరిచిన విధముగా இந்த சபரகன் கத்தி சிம்சோனை பலகீனப்படுத்தின வண்ணமாக ఎదోమీయుడు చెప్పిన చాడీల వలన దావీదు బలహీనపడాలని దోయేగు చాడీలు పలుకుతున్నాడు. இந்த ஏதோமியன் அவன் சொன்ன புறங்குறுதின் மூலமாக தாவீது பலவீனப்படுத்தப்பட வேண்டும் என்று அவன் செய்தான். ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చెబుతున్నాడు, దేవుని కృప నిత్యముండును. ஆனால் தாவீது சொல்லுகிறான், தேவனுடைய கிருபை எந்நாளும் உள்ளது. దేవుని కృప నిత్యము నాకు తోడుగా ఉన్నది. தேவனுடைய கிருபை எந்நாளும் உள்ளது. దేవుని కృప నన్ను బలపరుస్తున్నది. தேவனுடைய கிருபை என்னை பலப்படுத்துகிறது. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. தேவன் என்னோடு கூட இருக்கிறார். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇది దోయేగులో ఉన్నటువంటి కొండెములు చాడీలు చెప్పేటువంటి స్వభావము. இது தோவேக்கிடம் இருக்கிற புறங்குகிற அவதூறு செய்கிற சுபாவம். అందువల్ల ఎదోమీయుడకు దోయేగు అతడు ఏశావు యొక్క సంతానానికి చెందినవాడు. இந்த ஏதோமினாக தோவேக்கு அவன் ஏசாவின் சந்ததி. అతని ద్వారా 86 మంది యాజకులు హతులుగా చనిపోయారు. యాజకుల యొక్క విలువ ఆ దోయగు ఎరిగిన వాడుగా కొండెములు చెబుతున్నాడు. அவருடைய காரணமாக 86 ஆசாரியர்கள் அவர்கள் நஷ்டப்பட்டு போனார்கள். இவன் స్వాభం அதற்கு காரணமாயிற்று. సౌలు ఒక్కరోజు కూడా దోయేగును పిలిచి దావీదు ఎక్కడ ఉన్నాడని అడగలేదు. இந்த சவுல் இந்த தோவேக்கை அழைத்து தாவீது எங்கே இருக்கிறான் என்று ஒரு நாளும் கேட்டதில்லை. సౌలు అడగక మునిపే దోయేగే వెళ్లి దావీదు పలానా ఈ మేలింటిలో ఉన్నాడని కొండెములు చాడీలు చెప్పేవాడుగా ఉన్నాడు. தாவீது அபிமெலேக்கின் வீட்டிலே இருக்கிறான் என்று சவுல் கேட்காமலேயே இந்த தோவேக்கு அவனுக்கு அறிவித்தான். అందువల్ల ఈ దినాలలో దోయేగులో ఉన్నటువంటి ఈ కొండెములు చాడీలు చెప్పే స్వభావము దేవుని బిడ్డలో కనబడకూడదు. ஆகியால் இந்நாட்களிலே தோவேக்கு இருந்த இந்த புறங்குகிற அவதூறு செய்கிற சுபாவம் தேவனுடைய பிள்ளைகளிடத்திலே இருக்கக்கூடாது. ఒకవేళ అలాగా ఉన్నట్లయితే ఎదోమీయుడకు ఈ దోయేగు యొక్క ఆత్మ నష్టమైపోయిన విధముగా అనేక మంది ఆత్మీయ జీవితం నష్టమైపోతున్నది. ஒருவேளை அப்படிப்பட்ட சுபாவம் இருக்குமானால் இந்த ஏதோமினாகிய தோவேக்கு நஷ்டப்பட்ட வண்ணமாக அநேகருடைய ஆவிக்குரிய ஜீவியம் நஷ்டப்பட்டு போகும். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఆ உண்டாகட்டும். తరువాత నాలుగవదిగా ఈ కొండెములను గురించి మనం చూచినట్లయితే நான்காவதாக இந்த புறங்குகிற சுபாவத்தை குறித்து பார்ப்போம் என்றால் లేవీకాండం 19వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే லேவியராகமம் 19ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 16వ వాక్యం చదువుకుందాం. 16ஆம் வசனத்தை வாசிப்போம். నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ లేవి కాండములు మోషే ద్వారా దేవుడిచ్చిన ప్రమాణాలలో ఇశ్రాయేలు జనులలో కొండెములు చెప్పేవారు ఉండకూడదు. இங்கே இஸ்ரவேல் ஜனங்களுக்கு தேவன் தந்த பிரமாணத்திலே ஒன்று, அவர்கள் கோல் சொல்லுகிறவர்களாக புறங்கூறுகிறவர்களாக இருக்கக்கூடாது. ఇంటింటికి తిరిగి కొండెములు చెప్పేవాడు నీ ప్రజలలో ఉండకూడదు, నేను మీ యెహోవా దేవుడను. உன் ஜனங்களுக்குள்ளே வீடு வீடாக திரிந்து புறங்கூறுகிறவர்கள் கோல் சொல்லுகிறவர்கள் இருக்கக்கூடாது, நான் உன் தேவனாகிய నీ கர்த்தர். సహోదరునికి ప్రాణి హాని చేయకూడదు. உன்னுடைய சகோதரனுக்கு ரத்த பலி செய்யக்கூடாது. ఒకవేళ అన్యులు రక్షింపబడిన వారు ఇల్లు తిరిగి కొండెములు చెప్పే స్వభావము ఒకవేళ వారిలో ఉండవచ్చు. ஒருவேளை அந்நிய ஜனங்களுக்கு ரட்சிக்கப்படாதவர்களுக்கு வீடு வீடாக திரிந்து கோல் சொல்லுகிற சுபாவம் இருக்கக்கூடும். కానీ దేవుని యొక్క జనులలో ఇంటింటికి తిరిగి వీధి వీధి తిరిగి ప్రతి మనుషుని గురించి కొండెములు చెప్పే జనులు ఇశ్రాయేలు ప్రజలు ఉండకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. இவ்விதமாக உன் ஜனங்களுக்குள்ளே வீடு வீடாக திரிந்து வீதி வீதியாக திரிந்து கோல் சொல்லுகிறவர்கள் இருக்கக்கூடாது, நான் உன் தேவனாகிய கர்த்தர். ఒకవేళ అలాగా ఇల్లు తిరిగి కొండెములు చెప్పేవారు ఈ దోయేగు మనుషుడితో సమానము. இவ்விதமாக வீடு வீடாக திரிந்து கோல் சொல்லுகிறவர்கள் இந்த தோவேக்கு சமானம். కనుక వారికి అవసరము లేని కార్యములు మనం ఇతరులకు చెప్పకూడదు. நமக்கு தேவையில்லாத காரியங்களை மற்றவர்களுக்கு நாம் சொல்லக்கூடாது. ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని కొన్ని కార్యములు అడిగినా ఆ కార్యములు మీకు తెలిసినా అవి తెలియనట్టుగానే ఉండాలి. ஒருவேளை சில காரியங்கள் சிலர் உங்களிடத்தில் கேட்டால் அது ஒருவேளை உங்களுக்கு தெரிந்திருந்தாலும் நீங்கள் தெரியாத
உள்ளவர்களாகவே இருக்க வேண்டும். ఒకవేళ ఒక విశ్వాసుని గురించి నీకు ఎవరన్నా ఏమన్నా చెప్పినట్లయితే, ஒருவேளை ஒரு விசுவாசி குறித்து இன்னொருவர் உனக்கு ஏதாவது சொன்னார், లేదా ఒక దైవ సేవకుల గురించి ఎవరైనా మీకు తెలియపరిచినా, ஒருவேளை நம்முடைய தேவ ஊழியரை குறித்து வேறொருவர் யாராவது சொன்னால், అవి మనకి తెలిసినా తెలియనట్టుగానే మనం ఉండాలి. அது நமக்கு தெரிந்தும் நாம் தெரியாதவர்களாக இருப்போம். మనకు అవసరము లేని కార్యాలలో మనం తలదూర్చకూడదు. நமக்கு அவசரமில்லாத காரியங்களில் நாம் தலையிடக்கூடாது. ఒకవేళ దోయేగలని స్వభావం కలిగిన మనుషులు కొన్యములు చెప్పేవారు ఉన్నట్లయితే, ஒருவேளை இந்த தோவேக்கை போன்ற புறங்குகிற சாபமுடையவர்கள் சொன்னால், ఆ కొన్యములు చెప్పే మనుషుల ద్వారా అనేక సేవకులు, విశ్వాసులు, నూతన ఆత్మలు వారు నష్టమైపోతున్నారు. அந்த புறங்குகிற சாபத்தின் மூலமாக அநேக தேவ ஊழியர்கள், விசுவாசிகள், ஆத்துமாக்கள் நஷ்டமடைகிறார். అందువల్ల వారు అంత్య దినములలో సంఘములో ఉన్నారని పౌలు తెలియపరుస్తున్నారు. ஆகியால் கடைசி காலத்திலே இவர்கள் சபையிலே இருக்கிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் కానీ அறிவிக்கிறார். స్వభావములో నుండి ఆ స్వభావం కలిగిన మనుషులు విడుదల పొందాలి. ஆகியால் இந்த சுவாபமுடைய மனிதர்கள் அந்த சுவாபத்திலிருந்து விடுதலை பெற வேண்டும். దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఆ உண்டாகட்டும். తర్వాత ఐదో కార్యాన్ని మనం చూసినట్లయితే, அதற்கு முன்னதாக 5ஆம் காரியத்தை பார்ப்போம் என்றால், సామెతల గ్రంథం 16వ అధ్యాయమునకు వచ్చినప్పుడు நீதிமொழிகள் 16ஆம் அதிகாரத்துக்கு வரும்போது, ఇక్కడ సాడీలు కొన్నెవరు చెప్పే వారిని గురించి అనేక వాక్యములు ఇందులో రాయబడి ఉన్నవి. இங்கே புறங்கூறுகளை குறித்து அநேக வசனங்கள் எழுதப்பட்டிருக்கிறது. కానీ అన్ని కార్యాలు నేర్చుకోవడానికి సమయం చాలదు. ஆனால் எல்லா காரியங்களையும் கற்றுக்கொள்ள நமக்கு நேரம் போதாது. 16వ అధ్యాయము 16ஆம் அதிகாரம் 28వ వాక్యం చదువుకుందాం. 28ஆம் వచనத்தை వాసిద్దాం. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండిగాడు మిత్రభేదము చేయును, బలత్కారి తన పొరుగువానిని లాలన చేయును. మూర్ఖుడు కలహము పుట్టించును, இவ்விதமாக புறங்குகிறவன் அவன் கலகத்தை உண்டாக்குவான். కొండెగాండు మిత్ర భేదము చేయును. இவ்விதமாக கோல் செலுகிறவன் பிராண செய்தி பிரித்து விடுவான். మూర్ఖుల వలన కలహము పుట్టును. இந்த கோபக்காரர்கள் மூலமாக கலகங்கள் உண்டாகும். కోపపడే మనుషుల ద్వారా ఎప్పుడు గొడవలు అవుతానే ఉంటున్నవి. இந்த கோபப்படுவர்கள் மூலமாக எப்பொழுதும் சண்டைகள் வந்து ఆ கொண்டிருக்கும். మూర్ఖుడు ద్వారా కలహము కలుగుతానే ఉంటుంది. இந்த மூர்க்கர்கள் மூலமாக எப்பொழுது கலகங்கள் உண்டாகும். మూర్ఖుల ద్వారా కలహము పుడతానే ఉంటుంది. இந்த கோபப்படுவர்கள் மூலமாக சண்டைகள் உண்டாகிக் கொண்டிருக்கும். ప్రతిరోజు సూర్యుడు పొద్దుపడిచిన విధముగానే, இந்த ஒவ்வொரு நாளும் சூரியன் உதிக்கிற வண்ணமாகவே, ప్రతిరోజు సూర్యుడు ఉదయించినట్టుగానే இந்த ஒவ்வொரு நாளும் சூரியன் உதிக்கிற வண்ணமாகவே మూర్ఖ స్వభావము కలిగిన మనుషుడు ద్వారా ప్రతిరోజు కలహము ఏర్పడుతుంది. இந்த கோபமுள்ள சுவாபத்தின் மூலமாக ஒவ்வொரு நாளும் சண்டைகள் உண்டாகும். కొండగాండ ద్వారా మిత్ర భేదము పుట్టును. இந்த கோல் செலுகிற மூலமாக பிராண சேகிதரும் பிரிந்து விடுவார். దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఈ உண்டாகட்டும். కొండగాండను గురించి మరలా సామెతల గ్రంథం 11వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, இந்த புறங்கூறுவர்களை குறித்து நீதிமொழிகள் 11ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றார். ఇక్కడ కూడా రాయబడి ఉన్నది. இங்கே கூட எழுதப்பட்டிருக்கிறது. 15వ వాక్యం చదవండి. 15ஆம் வசனம். 13. కొండిగాడై తిరిగిలాడువాడు పరులు గుట్టు బయట పెట్టును, కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. புறங்கூறி திரிகிறவன் ரகசியத்தை வெளிப்படுத்துகிறான். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొండెములో చెప్పేవారు పరుల యొక్క గుట్టును వారు బయట పెట్టేవారుగా ఉంటున్నారు. இந்த புறங்கூறி திரிகிறவர்கள் மறைக்கப்பட்ட ரகசியத்தை வெளிப்படுத்துவர்களாக இருக்கிறார். ఈ ఎదోమీడగు దోయేగు దావీదు యొక్క గుట్టును బయట పెట్టిన విధముగా இந்த ஏதோமனாகிய தோவேக்கு தாவீதுடைய ரகசியத்தை வெளிப்படுத்தின வண்ணமாக అనేక మంది యాజకుల యొక్క ప్రాణమును అతడు హతమార్చిన విధముగా அநேக ஆசாரியர்களுடைய பிராணனை அவன் அழித்து போட்டபடியால் ఈ కొండెములు సాడీలు చెప్పేవారు ఇంటింట తిరిగి అనేక మంది పరుల యొక్క గుట్టును వారు బయట పెడుతున్నారు. இந்த புறங்கூறுகள் அநேக வீடு வீடாய் திரிந்து அவர்கள் ரகசியத்தை வெளிப்படுத்துகிறார். ఈ రోజుల్లో లోకములో జరిగే కార్యములు టీవీ ద్వారా, న్యూస్ పేపర్ ద్వారా, వార్తా పత్రికల ద్వారా మనకి కొద్దిగా లేటుగా సమాచారం 2 రోజులకి, 3 రోజులకి, వారం రోజులకి మనకు అందుతాయి. இந்நாட்களிலே சம்பவிக்கிற காரியங்கள் டிவியின் மூலமாக, இந்த பத்திரிகையின் மூலமாக, செய்தித்தாளின் மூலமாக நமக்கு 2 நாளோ 3 நாளோ கழித்துதான் தெரியும். కానీ సంఘములో దేవునికి జనుల మధ్య జరిగే కొన్ని కార్యములు ఈ యొక్క కొండగాండ్ల ద్వారా
విత్ ఇన్ 1 minute లోనే స్ప్రెడ్ అయిపోతుంది. அவ்விதமாக சபையிலே நடக்கிற சில காரியங்கள் இந்த புறங்கூற சுவாபமுடையவர்களின் மூலமாக அது ஒரு நிமிடத்திற்குள்ளாகவே பரவி விடுகிறது. కనుక కొండెగాండ్రు వారు పరుల యొక్క గుట్టును బయట పెడుతున్నారు. அவர்கள் தங்களுடைய புறங்கூறி திரிகிற சுவாபத்தினால் அவர்கள் ரகசியத்தை வெளிப்படுத்துகிறார். కనుక దోయేగు దావీదు ఎక్కడ ఉన్నాడు? సౌలు రాజు కనుగొనలేక ఎన్నో తంటాలు పడ్డాడు. இந்த தாவீது எங்கே இருக்கிறான் என்று அறியாது இந்த சவுல் எவ்வளவோ திண்டாடினான். ఆయన గొప్ప రాజు అయినప్పటికీ దావీదు ఎక్కడ ఉన్నాడో కనుగొనలేకపోయాడు. அவன் பெரிய ராஜாவா இருந்த போதிலும் தாவீது எங்கே ஒளித்துக் கொண்டிருக்கிறான் என்று அறியாதவனாயிருந்தான். కానీ దోయేగు ద్వారా విత్ ఇన్ 1 minute లోనే దావీదు పలానా ఊర్లో ఉన్నాడని తెలిసిపోయింది. ஆனால் இந்த தோவேக்கின் மூலமாக தாவீது இங்கே ஒளித்துக் கொண்டிருக்கிறான் என்று ஒரு நிமிடத்துக்குள்ளாக சவுலுக்கு కొన్ని தெரியும். సంవత్సరాల క్రితము టెలిగ్రామ్ అనేది 24 hours కు మెసేజ్ వెళ్ళేది. இந்த சில நாட்களுக்கு முன்னதாக 24 மணிக்குள்ளாக இந்த டெலிகிராம் என்று செய்தி போகும். ఆ తర్వాత సైన్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత టెలిఫోన్ వచ్చింది. அதற்கு முன்னதாக சயின்ஸும் டெக்னாலஜியும் வளர்ந்தபடியினால் இந்த டெலிபோன் வந்தது. టెలిగ్రామ్, టెలిఫోన్, సెల్ ఫోన్ వచ్చినది. ఇప్పుడు టెలిగ్రామ్ కాదు, టెలిఫోన్ కాదు, సెల్ ఫోన్ కాదు, టెలి ఉమెన్స్ ఇప్పుడు వచ్చినవి. இப்பொழுது இந்த முன்னதாக இருந்த இந்த டெலிகிராம் இல்லை, டெலிபோன் இல்லை, இந்த வேற செல்போன் இல்லை, இப்பொழுது டெலி விமென் వచ్చింది. టెలి ఉమెన్స్, இப்பொழுது டெலி விமென்ஸ் வந்திருக்கிறது. అనగా దీనికి అర్థం ఏంటి? அப்படியான என்னுடைய அர்த்தம் என்ன? టెలిఫోన్ కంటే, టెలిగ్రామ్ కంటే, సెల్ ఫోన్ కంటే సహోదరుల ద్వారా వార్త ప్రపంచమంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. இந்த டெலிகிராம் மூலமாக அல்ல, இந்த டெலிபோன் மூலமாக அல்ல, இந்த செல்போன் மூலமாக அல்ல, இந்த டெலிவிமென்ஸ் மூலமாக சகோதரிகள் மூலமாக துரிதமாக செய்தி பரவுகிறது. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అందువల్ల ఈ యొక్క వచనములో రాయబడి ఉన్నది, కొండెగాండ్రు వారి ద్వారా పరుల యొక్క గుట్టు రహస్యము బయటకు వస్తుంది. ஆகையால் தான் இங்கே எழுதப்பட்டிருக்கிறது, புறங்கூறி திரிகிறவன் ரகசியத்தை வெளிப்படுத்துகிறான். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். దీని గురించి ఇంకా బైబిల్లో మనం చూసినట్లయితే இதை குறித்து இன்னும் வேதத்தில் நாம் பார்க்கும்போது సామెతల గ్రంథం 26వ అధ్యాయం మనకు మనం వచ్చినట్లయితే நீதிமொழிகள் 26ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 26వ అధ్యాయము 20వ వాక్యం. 26ஆம் அதிகாரம் 20ஆம் வசனம். కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండిగాడు లేని ఎడల జగడము చల్లారును. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. விறகில்லாமல் நெருப்பு அவியும். కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. விறகில்லாவிட்டால் நெருப்பு அவிந்து போகும். కట్టెలు లేకపోతే అక్కడ నిప్పు మండదు. எங்கே விறகு இல்லாவிட்டால் அங்கே நெருப்பு எரியாது. అలాగే కొండగాండ్రు లేని ఎడల జగడములు చల్లారును. அவ்விதமாக கோல் சரீரம் இல்லாவிட்டால் சண்டை அடங்கும். అనగా దీని అర్థం ఏంటి? அப்படியான இதன் அர்த்தம் என்ன? సాడీలు చెప్పేవారు లేకపోతే పోట్లాటలు ఉండవు అని అర్థం. அங்கே புறங்கூறி திரிகிறவன் இல்லாவிட்டால் அங்கே சண்டை இராது என்று அர்த்தம். ఈ వాక్యం అర్థమైన వారి చేతులు ఎత్తండి. இந்த వసనத்தை புரிந்து கொண்டவர்கள் கரங்களை உயர்த்துங்கள். కట్టెలు లేని ఎడల నిప్పు మండదు. விறகில்லாமல் நெருப்பு அவியும். కట్టెలు లేని ఎడల నిప్పు ఆరిపోవును. இந்த விறகு இல்லாவிட்டால் நெருப்பு அணைந்து போகும். సాడీలు చెప్పని వారు లేకపోతే పోట్లాటలే ఉండవు. இந்த கோல் சொல்லுகிறவன் இல்லாவிட்டால் சண்டை இராது. అప్పుడు పోట్లాటలు జరిగే చోట సాడీలు చెప్పేవారు ఉన్నారని అర్థము. அப்படியானால் சண்டை எங்கே நடக்கிறதோ அங்கே கோல் சொல்லுகிறவன் இருக்கிறான் என்று அர்த்தம். ఏ కుటుంబంలో పోట్లాటలు జరుగుతున్నాయో అక్కడ సాడీలు చెప్పేవారు ఆ ఇంట్లో ఉన్నారు. எங்கே எந்த குடும்பத்தில் சண்டை நடக்கிறதோ அங்கே கோல் சொல்லுகிறவன் இருக்கிறான் என்று அர்த்தம். ఏ సంఘములో పోట్లాటలు జరుగుతున్నావో అక్కడ సాడీలు చెప్పేవారు ఉన్నారని అర్థము. எந்த சபையில சண்டை நடக்கிறதோ அங்கே இந்த புறங்கூறி திரிகிறவன் இருக்கிறான் என்று அர்த்தம். ఏ ఉద్యోగ స్థలాలలో పోట్లాటలు జరుగుతున్నాయో అక్కడ సాడీలు చెప్పేవారు ఉన్నారని అర్థము. எந்த வேலை செய்கிற இடத்திலே சண்டை நடக்கிறதோ அங்கே இந்த புறங்கூறி திரிகிறவன் இருக்கிறான் என்று அர்த்தம். ఏ వ్యాపార స్థలాలలో పోట్లాటలు జరుగుతున్నాయో అక్కడ కొండెములు చెప్పేవారు ఉన్నారని అర్థము. எங்கே வியாபாரம் நடக்கிற இடத்திலே சண்டை நடக்கிறதோ அங்கே இந்த புறங்கூறி திரிகிறவன் இருக்கிறான் என்று அர்த்தம். ఈ యొక్క వాక్యం మరలా చదవండి. இந்த வசனத்தை திரும்ப வாசி. 26:20.
కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండిగాడు లేని ఎడల జగడము చల్లారును. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, விறகில்லாமல் நெருப்பு அவியும். కొండగాండ్రు లేని ఎడల జగడము చల్లారును. இந்த கோல் சதுரம் இல்லாமல் சண்டை அடங்கும். అనగా పోట్లాడే చాడీలు చెప్పేవారు లేకపోతే ఏ గొడవలు ఉండవు. இந்த புறங்கூறி திரிகிறவன் இல்லாவிட்டால் எந்த சண்டையும் வராது. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகும். చాడీలు చెప్పేవారు లేని ఎడల జగడము చల్లారును. கோல் சதுரம் இல்லாவிட்டால் சண்டை அடங்கும். అనగా చాడీలు చెప్పేవారు ఎక్కడైతే ఉండరో అక్కడ గొడవలు ఉండవు. இந்த கோல் சதுரம் எங்கே இல்லையோ அங்கே சண்டை இராது. అప్పుడు ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో అక్కడ ఎవరున్నారు? அப்படியானால் சண்டை எங்கே நடக்கிறதோ அங்கே யார் இருக்கிறார்கள்? ఎవరున్నారండి? யார் இருப்பார்கள்? అక్కడ ఎవరున్నారు చెప్పండి. அங்கே யார் இருப்பார்கள்? ఎక్కడ గొడవలు జరుగుతున్నాయో అక్కడ కొండెములు చాడీలు చెప్పేవారు ఉన్నారు. எங்கே சண்டை நடக்கிறதோ அங்கே இந்த அவதூறு செய்கிறவன் இருப்பான். అది ఇల్లైనా ఆఫీస్ అయినా వ్యాపార సంస్థమైనా సంఘమైనా ఏదైనా కూడా కొండెములు చెప్పే చోట గొడవలు ఉన్నవి. அது வீடானாலும் ஆபீஸ் ஆனாலும் வியாபார ஸ்தலமானாலும் இவ்விதமாக அது சந்தையானாலும் அங்கே கோல் செல்வன் இருந்தால் சண்டை அடங்கும். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகும். అందువల్ల ఈ యొక్క అపవాదకులు అని చెప్పినప్పుడు చాడీలు కొండెములు చెప్పేవారని అర్థము. அப்படியானால் இந்த அவதூறு செய்கிறவன் என்றால் அவன் புறங்கூறுகிறவன், அவன் கோல் சொல்லுகிறவன். ఇప్పుడు ఒక ఆఫీసుని గురించి బైబిల్లో మనం చూసినట్లయితే இந்த ஆபீஸை குறித்து நாம் வேதத்திலே பார்ப்போம் என்றால் ఆఫీసులో కూడా ఇద్దరు సహోదరులు ఉద్యోగం చేసేటప్పుడు இந்த ஆபீஸிலே 2 சகோதரர்கள் யுத்தம் செய்யும் போது వారిలో ఒక సహోదరుడు తన సహోదరుని గురించి యజమానుని మీద నేరాలు మోపి చాడీలు చెప్పేవాడుగా ఉంటాడు. அவன் அந்த சகோதரரிலே ஒருவன் மற்றவனுடைய குறித்து தன்னுடைய எஜமானிடத்திலே புகார் சொல்லுகிறவனாக இருக்கிறான். దానిని గురించి బైబిల్లో సామెతల గ్రంథం 30వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే அதை குறித்து வேதத்திலே நீதிமொழிகள் 30ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 10వ వాక్యం చదువుకుందాం. 10ஆம் వచనத்தை వాసి. దాసుని గూర్చి వాని యజమానినితో కొండెములు చెప్పకము, వాడు నిన్ను శపించును, ఒకవేళ నీవు శిక్షార్హుడు వగదువు. దాసుని గురించి వాని యజమానునితో కొండెములు చెప్పకము. எஜமானிடத்தில் அவனுடைய வேலைக்காரன் மேல் குற்றம் சுமத்தாதே. దాసుని గురించి వాని యజమానునితో కొండెములు చెప్పకము. எஜமானிடத்திலே அவனுடைய வேலைக்காரனை குறித்து குற்றம் சுமத்தாதே. ఇప్పుడు మన బ్రదర్ విన్సెంట్ ఆయన సైట్ లో ఆయన ఒక యజమానుడుగా ఉన్నాడు అనుకోండి. ஒருவேளை இந்த பிரதர் வின்சென்ட் அவர் சைட்ல எஜமானா இருக்கிறார் என்று வைத்துக் கொள்ளுங்கள். ఆయన దగ్గర పనిచేసే అనేక మంది దాసులు ఉంటారు. அவரிடத்திலே வேலை செய்கிற அநேக வேலைக்காரர்கள் இருக்கிறார்கள். అప్పుడు ఒక దాసుడు వచ్చి ఇంకొక దాసుని గురించి యజమానుని మీద చాడీలు చెబుతారు. அப்பொழுது ஒரு வேலைக்காரன் வந்து இன்னொரு வேலைக்காரன் மீது எஜமானத்தில் வந்து குற்றம் சுமத்துகிறார். బ్రదర్ నేనే డ్యూటీ చేస్తున్నాను, ఆయన డ్యూటీ చేయట్లేదని మీ యజమానుల మీద ఫిర్యాదులు చేసేవారు ఉంటారు. அவ்விதமாக பிரதர் நான் வேலை செய்கிறேன், அவனோ வேலை செய்வதில்லை என்று இன்னொருவனை குறித்து அவன் எஜமானத்திலே புகார் சொல்கிறார். అలాగే గవర్నమెంట్ ఆఫీసులో కూడా కొంతమంది దాసులు తన సహోదరుని గురించి తన యొక్క యజమానుని మీద కొండెములు చాడీలు చెప్పేవారు ఈ దినాలలో ఆఫీసులో కూడా చూడగలుగుతున్నాము. அவ்விதமாக இந்நாட்களிலே கவர்மெண்ட் ஆபீஸில் கூட வேலை செய்கிறவர்கள் தன்னோடு இருக்கிற சக ஊழியரை குறித்து அவர்கள் எஜமானுக்கு புகார் செய்கிறவர்களாய் இருக்கிறார்கள். ఈ యొక్క కొండెములు చాడీలు అరేంజ్మెంట్ వల్ల కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. இவ்விதமாக இந்த புகார் சொல்வதன் மூலமாக இந்த கோல் செய்கிற அந்த குணத்தின் மூலமாக சிலர் பாதிக்கப்பட்டு அவர்கள் வாலண்டியர் ரிட்டையர்மெண்ட் కొంతమంది అయితే ఉద్యోగమనే రాజీనామా చేస్తున్నారు. சிலர் தங்களுடைய வேலையே ராஜினாமா செய்கிறார். బైబిల్ యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉన్నది? வேதத்தின் எழுத்திலே என்று எழுதப்பட்டிருக்கிறது. కొంతమంది దాసులు యజమానుల మీద కొండెములు చెప్పేవారు ఉన్నారు. எஜமானிடத்திலே சில வேலைக்காரன் மற்ற வேலைக்காரன் குறித்து குற்றம் சுமத்துகிறவர்கள் இருக்கிறார். కుటుంబంలో చాడీలు చెప్పేవారు ఉన్నారు. குடும்பத்திலே புறங்குறவர்கள் இருக்கிறார்கள். సంఘములో చాడీలు చెప్పేవారు ఉన్నారు. சபையிலே புறங்குறவர்கள் இருக்கிறார்கள். ఆఫీసులలో చాడీలు చెప్పేవారు ఉన్నారు. ஆபீஸிலே புறங்குறவர்கள் இருக்கிறார்கள். వ్యాపార స్థలాలలో చాడీలు చెప్పేవారు ఉన్నారు. வியாபாரத்திலே புறங்குறவர்கள் இருக்கிறார்கள். యవనస్తుల మధ్యలో చాడీలు చెప్పేవారు ఉన్నారు. மத்தியிலே புறங்குறவர்கள் இருக்கிறார்கள். సండే స్కూల్ టీచర్స్ మధ్యలో చాడీలు చెప్పేవారు ఉన్నారు. சண்டே ஸ்கூல் டீச்சர்ஸ் மத்தியிலே புறங்குறவர்கள் இருக்கிறார்கள். అనేక మంది దైవ జనులలో చాడీలు చెప్పేవారు ఉన్నారు. அநேக தேவ ஜனங்களுக்குள்ளே புறங்குறவர்கள் இருக்கிறார்கள். ఈ యొక్క చాడీలు చెప్పడం వలన இந்த புறங்குறுதின் மூலமாக అనేక మన నష్టములు ఉన్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. அநேக நஷ்டப்பட்டு
வருகிறார்களே என்று இந்த காலவெளியிலே கர்த்தர் நம்மோடு దానికి பேசுகிறார். కారకుడు దోయేగును ఉదాహరణగా మనము తీసుకున్నాము. ஆகையால் தான் அந்த வேலைக்காரன் எஜமானத்தில் புகார் செய்கிற இந்த உதாரணத்தை எடுத்துக்கொண்டு ప్రియమైన దేవునికి జనులారా, ఈ కొండెములు చెప్పే స్వభావములను మనం విడుదల పొందాలి. பிரியமான தேவனுடைய ஜனமே, இந்த புகார் செய்கிற அனுபவத்திலிருந்து நாம் விடுதலை பெறுவோம். ఒకవేళ ఇటువంటి స్వభావం కలిగిన వారుగా ఉన్నట్లయితే ஒருவேளை இந்த சுவாபம் முடியல இருக்குமானால் మీరు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశింపలేరు. நீ தேவனுடைய ராஜ்யத்துக்குள்ளே பிரவேசிக்க மாட்டாய். 15వ కీర్తన 3వ వాక్యానికి మనం వచ్చినట్లయితే 53 సంగీతం 3 వచనத்துக்கு வருவோம் என்றால் ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. அந்த பரிசுத்த பர்வதத்திலே நிற்பவன் யார்? యథార్థమైన నాలుక కలిగి నిజము పలుకువాడే. மெய்யாக அவன் உத்தமமாய் பேசுகிற கபடத்தவன் தானே. కొండములు పలికే వాడు ఆ పర్వతం మీద నిలబడలేరు. புறங்கூறுகிற அந்த பரிசுத்த பர்வதத்திலே நிற்பதில்லை. చదవండి. అట్టివాడు నాలుగుతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అక్కడ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? அங்கே யார் கர்த்தருடைய பர்வதத்திலே நிற்பார்? ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద నిలబడాలంటే அந்த பரிசுத்த பர்வதத்திலே நிலைச்சிருக்க வேண்டும் என்றால் కొండెములు చెప్పేవాడు అక్కడ కనబడడు. புறங்கூறுவன் அங்கே காணப்படான். అసహ్యమైన దానిని, నిశ్చిద్ధమైన దానిని, అపవిత్రమైన దాన్ని జరిగించేవారు అందులో అనికి ప్రవేశింపరు. அங்கே அசுத்தமானதை சீட்டானதை செய்கிற அருள்பானதை செய்கிறவன் அங்கே பிரவேசிப்பதில்லை. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అతని మందులోనే ఈ యొక్క కొండగాండని గురించి మాత్రమే కాదు, இந்த பழைய ఏర్పాటిலே இந்த புறங்குருவனை மாத்திரம் அல்ல, నూతన మందున సంఘములో కూడా వీరు ఉన్నారని పౌలు బోధిస్తున్నాడు. புதிய ஏற்பாட்டு சபையிலும் இருக்கிறார் என்று அப்போஸ்தலனாகிய பவுல் போதிக்கிறார். 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి వచ్చినట్లయితే 2 கொரிந்தியர் 12ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నుండి 20వ వాక్యం నుండి చదువుకుందాం. 20ஆம் வசனத்தில் ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడునుగా ఉండినేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటలను, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండుటనేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారకము, పోకిరి చేసిన నిమిత్తము మారుమనసు పొందిన అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். కొరింథీ సంఘములో ఈ స్వభావాలు కలిగిన మనుషులందరూ ఉన్నారు. இந்த கொரிந்திய சபையிலே இந்த சுபாவங்களுடைய மனிதர்கள் இருக்கிறார்கள். అందువల్ల పౌలు చెబుతున్నాడు, మరలా నేను వచ్చినప్పుడు దుఃఖపడవలసి వస్తుందేమో. ஆகையால் தான் மறுபடியும் நான் உங்களிடத்தில் வரும்போது துக்கப்பட வேண்டியது வருமோ என்று అనేకులు మారు మనసు పొందని వారుగా ఉన్నారు. அநேகர் மனம் திரும்பாதவர்களாக இருக்கிறார்கள். వారి నిమిత్తము మరలా నేను వచ్చినప్పుడు దుఃఖపడాలి. மறுபடியுமாக நான் வரும்போது அவர்கள் நிமித்தமாக நான் துக்கப்பட வேண்டும். వారిలో అనేక స్వభావాలు ఇక్కడ రాయబడి ఉన్నవి. அவர்களுக்குள்ளே இருக்கிற அநேக சுபாவங்கள் இங்கே எழுதப்பட்டிருக்கிறது. కలహమును కలిగజేసేవారు, சண்டைகளை பிறப்பிக்கிறவர்கள், అసూయ స్వభావం కలిగిన వారు, பொறாமை உள்ளவர்கள், క్రోధము కలిగిన వారు, வைராக்கியம் உள்ளவர்கள், కక్షలు కలిగిన వారు, சண்டை உள்ளவங்கள், కొండెములు చెప్పేవారు, கோல் செல்லுகிறவர்கள், గుసగుసలాడేవారు, புறங்கூதுகிறவர்கள், ఉప్పొంగుటను చేసేవారు, இருமாப்பு உள்ளவர்கள், అల్లరులు చేసేవారు, கலகங்கள் செய்கிறவர்கள். ఈ యొక్క స్వభావాలు కలిగిన మనుషులందరూ కొరింథీ సంఘములో ఉన్నారు. இப்படிப்பட்ட சுபாவங்களுடைய ஜனங்கள் அனைவரும் அந்த கொரிந்திய சபையிலே இருக்கிறார்கள். వీరిలో ఒక గ్రూపు వారే కొండెములు చెప్పేవారు. இவர்களுக்குள்ளே ஒரு கூட்டத்தார் தான் இந்த கோல் செல்லுகிறவர்கள். పౌలు ఈ లోకములో కొరింథీ సంఘములో సేవ చేసినప్పుడు కొండెములు చెప్పే మనుషులు సంఘములో ఉన్నారు. அப்போஸ்தலனாகிய பவுல் கொரிந்திய சபையிலே ஊழியம் செய்யும் போது கொரிந்திய சபையில் இப்படிப்பட்ட புறங்குறுதல் உள்ளவர்கள் இருந்தார். అందువల్ల ఈ స్వభావం కలిగిన వారు ఉన్నారని అనుభవంతో తిమోతికి అంత్య దినాలలో జరగబోయే అపాయకరమైన కాలములని ఆయన ప్రారంభిస్తున్నాడు. ஆகையால் இந்த அனுபவத்தின் மீது அவர் கடைசி காலங்களிலே கொடிய காலங்கள் சம்பவிக்கும், அப்பொழுது சபையிலே இந்த புறங்குறுதல் இருக்கிறார்கள் என்று அவர் சொல்கிறார். ఇదే పౌలు తిమోతికి మాత్రమే కాదు, తీతు రాసిన పత్రికలో కూడా ఈ స్వభావాల గురించి తెలియజేస్తున్నాడు. இதே பவுல் அவர் தீமோத்தேயுக்கு மாத்திரமல்ல தீத்துவுக்கும் எழுதுகிறார். మొదటి అధ్యాయం 12వ వాక్యం. தீத்து 1ஆம் அதிகாரம் 12ஆம் வசனம். వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். వారిలో ఒకడు అనగా వారి ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను. அவர்களுடைய நடத்தியில் உள்ளவர்களில் ஒருவன் இவ்விதமாக இருக்கிறார். క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను,
సోమరులకు తిండిబోతులనై ఉన్నారు. இந்த கிரேத்தா தீவார் ஓயா பொய்யர் துஷ்டமிருகங்கள் பெருமைக்கு சோம்பேறிகள் என்று அவர் சொன்னார். కొరింథీ సంఘములో కొండెగాంట ఉన్నారు. இந்த கொரிந்திய సభையிலே కోల్సలు అది இருக்கிறார்கள். మొదటి పత్రికలో మనం చదివేమో, రెండో పత్రికలో కూడా మనం చదివినాము. அதை முதலாம் நிருபத்திலும் பார்த்தோம், இரண்டாம் நிருபத்திலும் பார்த்தோம். అది తిమోతి పత్రికలో కూడా మనం చదివేమో. அதை தீமோத்தேயுக்கு எழுதின நிருபத்திலும் பார்த்தோம். తీతు పత్రికలో కూడా ఆయన బోధిస్తున్నాడు. தீத்துக்கு எழுதின நிருபத்திலும் அவர் போதிக்கிறார். ఇదే తీతు పత్రిక 2వ అధ్యాయంలో కూడా కొండెగాండ ఉన్నాడని ఆయన పలుకుతున్నాడు. இதே தீத்துக்கு எழுதின நிருபத்திலே 2ஆம் அதிகாரத்திலும் இந்த கோல்சலுகள் இருக்கிறார்கள் என்று 2వ எழுதுகிறார். అధ్యాయం 3వ వాక్యం. 2ஆம் அதிகாரம் 3ஆம் வசனம். అలాగునే వృద్ధ స్త్రీలు కుండకత్తెలను మిగిలిన మద్యపానాసక్తులనై ఇండక ప్రవర్తన ఇందు భయభక్తులు గల వారు ఇండవలననియు దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారిని ఇండవలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారని ఇండవలనని బోధించుము. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ వృద్ధ స్త్రీలు కొండగత్తెలను మిగిల మద్యపానాసక్తులై ఉండక, இங்கே முதிர் வயதுள்ள ஸ்திரீகள் அவதூறு பண்ணாதவர்களாகவும் மதுபானத்துக்கு அடிமைப்படாதவர்களுமாய் இருக்க வேண்டும். కనుక వృద్ధ స్త్రీలు முதிர் வயதுள்ள ஸ்திரீகள் కొండగత్తెలను, அவர்கள் அவதூறு பண்ணாதவர்களாய். కొండగత్తెలు అనే దానికి మూల భాషలో అపవాదకులు అని రాయబడి ఉన్నది. இந்த கோல் சொல்லுகிறவர்கள் புறங்கூறுகள் என்பதற்கு மூல பாஷையிலே அவதூறு பண்ணாமல் இருப்பது என்று. కనుక మూల భాషలో అపవాదకులు. இந்த மூல பாஷையிலே அவதூறு ఈ பண்ணுகிறவர்கள். యొక్క అపవాదకులు చాడీలు చెప్పేవారు ఎక్కువగా ఎవరుంటున్నారు? இந்த அவதூறு பண்ணுகிறவர்கள் புறங்கூறுகள் அதிகமாக யாரா இருக்கிறார்கள்? ఎవరున్నారు? బైబిల్ ఏమని రాయబడి ఉన్నది? வேதத்திலே யாரா இருக்கிறார்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. ముసలోళ్ళు, వృద్ధ స్త్రీలు. முதிர் వయదుள்ள స్త్రీகள். వాళ్ళకి పని పాట ఏం ఉండదు. அவர்களுக்கு வேலை வெட்டி ஒன்று விடாது. ఈ సాడీలు చెప్పుకోవడమే పని. அவர்கள் இந்த புறங்குறி கொண்டிருப்பதுதான் அவர்கள் வேலை. వయసు మారినా వయ్యారం మారదు. அவர்களுடைய வயது மாறினாலும் அவர்களுடைய ஒய்யாரம் மாறாது. వయసు మారిన తర్వాత చాదస్తం ఎక్కువైపోతుంది. அவர்களுடைய వయது மாற மாற அவர்களுடைய புறங்குறுதலும் அதிகமாகும். నేను చెప్పడం కాదు, దేవుని యొక్క వాక్యం చెబుతుంది. நான் சொல்லவில்லை, தேவனுடைய வசனம் சொல்லுகிறது. వృద్ధ స్త్రీలు, ముసలివారు, వారు వయసు పెరిగిన కొలది వారు ఎంత వయసు పెరుగుతుందో అంత చాదస్తం ఎక్కువైపోతుంది. அந்த முதிர் வயதுள்ள ஸ்திரீகள் அவர்களுடைய வயது எவ்வளவு அதிகமாகிறதோ அவ்வளவாய் புறங்குற சுவாபம் அவர்களிலே பெருகிறது. వయసు ఎక్కువయ్యే కొంది వారు సాడీలు చెప్పే స్వభావాలు ఇంకా మితిమీరిపోతున్నారు. அவர்கள் వయது அதிகமாக அதிகமாக அவர்கள் புறங்குறுகிற சுவாபத்திலே அவர்கள் வளருகிறார்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొండగత్తల యొక్క స్త్రీలు, వృద్ధులు అంత్య దినాలలో సంఘములో ఉంటున్నారు. இந்த அவதூறு பண்ணுகிற ஸ்திரீகள், முதிர் வயதுள்ள ஸ்திரீகள் சபையிலே கடைசி காலங்களிலே இருக்கிறார். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகும். ఈ కొండగాండను గురించి మనం యిర్మీయా గ్రంథానికి మనం వచ్చినట్లయితే, இந்த அவதூறு பண்ணுவதை குறித்து எரேமியா புஸ்தகத்துக்கு வருவோம் என்றார். యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయమునకు వచ్చినప్పుడు எரேமியா 6ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றார். ఈ యొక్క కొండగాండను గురించి రాయబడి ఉన్నది. இந்த புறங்கூறுதலை குறித்து எழுதப்பட்டிருக்கிறது. 6:28 వాక్యం. వారందరూ బహు ద్రోహులు, కొండగాండ్రు, వారు మట్టి లోహము వంటి వారు, వారందరూ చెరుపువారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ వారందరూ బహు ద్రోహులు, కొండగాండు, వారు మట్టి లోహము వంటి వారు. இங்கே அவர்கள் எல்லாரும் முரட்டாட்ட அகங்காரிகள், அவர்கள் இவ்விதமாக தூற்றி திரிகிறவர்கள் என்று ఈ எழுதப்பட்டிருக்கிறது. చాడీలు, కొండెమలు చెప్పే మనుషులు ఎటువంటి పాత్రతో వారు సమానం? இந்த புறங்கூறி திரிகிறவர்கள் எதற்கு சமம்? ఏ పాత్రతో సమానం అండి? அவர்கள் எந்த பாத்திரத்துக்கு சமம்? మట్టి కొండ, మట్టి లోహము యొక్క పాత్రతో వారు సమానము. அவர்கள் மண் பாத்திரம், இரும்பு பாத்திரத்துக்கு சமமானவர்கள். వారందరూ చెరుపువారు అని రాయబడి ఉన్నది. அவர்கள் எல்லாரும் கெட்டவர்கள். కొండెమలు చాడీలు చెప్పేవారు మంచివారు కారు. இந்த அவதூறு செய்கிறவர்கள், தூற்றி திரிகிறவர்கள் நல்லவர்கள். చాడీలు చెప్పేవారు చెరిపేవారు. அவர்கள் கெட்டுகிறவர்கள் கெட்டவர்கள். వారు మట్టి పాత్ర లాంటి వారు. அவர்கள் மண் பாத்திரத்தை போன்றவர்கள். కనుక వారు మట్టి లోహము వంటి వారని రాయబడి ఉన్నది. அவர்கள் வெண்கலமும் இரும்புமானவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. మట్టి పాత్ర మహా డేంజరు. இந்த மண் பாத்திரம் மிகவும் ஆபத்தானது. ఆ మట్టి పాత్ర చేతిలో ఉన్న డేంజరే. அந்த மண் பாத்திரம்
கையிலே இருந்தாலும் అది ஆபத்து కింద పెట్టినా డేంజరే, அது கீழே வைத்தாலும் అది ఎక్కడ danger. పెట్టినా డేంజరే. அது பக்கத்தில் வைத்தாலும் danger. అది ఎప్పుడు పగిలిపోయితో మనం చెప్పలేము. அது எப்பொழுது உடையுமோ நாம் சொல்ல முடியாது. అలాగే కొండెములు చాడీలు చెప్పే వారి లైఫ్ అలాగే ఉంటుంది. அமிதமாக இந்த புறங்கூறி திருளுடைய ஜீவிதமும் அமிதமாகவே இருக்கும். అందువల్ల ఒకవేళ ఇప్పుడు కొండెములు చెప్పి చాడీలు చెప్పి ఇప్పుడు హ్యాపీగా ఉండవచ్చును. ஒருவேளை அவர்கள் புறங்கூறி திருந்து இப்பொழுது ஹாப்பியாக இருக்கலாம். కానీ ఆ కొండెములు చెప్పే వారి జీవితం మట్టి లోహము పాత్ర లాంటి వారని ఈర్మియా భక్తుడు బోధిస్తున్నాడు. ஆனால் இந்த புறங்கூறி திருவர்கள் அவர்கள் மண் பாத்திரத்தை போன்றவர்கள் வெண்கலமும் இரும்புமாறும். ఆ తర్వాత ఎహెస్కేలు గ్రంథానికి మనం వచ్చినట్లయితే அதை பின்பு எசேக்கியேல் புஸ்தகத்துக்கு வருவோம் என்றார். ఎహెస్కేలు యొక్క గ్రంథము 22వ అధ్యాయమునకు మనం వచ్చినప్పుడు எசேக்கியேல் 22ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றார். 9వ వాక్యం చదువుకుందాం. 9ஆம் வசனத்தை வாசிப்போம். కొండెములు చెప్పి నరహత్య చేయవారు నీలో కాపురమున్నారు, పర్వతముల మీద భోజనం చేయవారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். కొండెములు చెప్పి నరహత్య చేయవారు నీలో కాపురమున్నారు. இவ்விதமாக அவதூறு பண்ணுகிறவர்கள் அபாண்டம் பேசுகிறவர்கள் முன்னிடத்திலே இருக்கிறார்கள். పర్వతముల మీద భోజనం చేయవారు నీ మధ్య నివసించున్నారు. மலைகளின் மேல் சாப்பிடுகிறவர்கள் உன் மத்தியிலே வசிக்கிறார்கள். నీలో కామ వికార చేష్టలు జరుగుతున్నవి. உன்னிடத்திலே முறைகீடு செய்கிறவர்கள் ஜீவிக்கிறார்கள். ఈ యొక్క కొండగాండు చాడీలు చెప్పేవారు వారు అపవిత్రమైన జీవితము కలిగిన వారు. இந்த அபாண்டம் பேசுகிறவர்கள் அவர்கள் தங்கள் ஜீவியத்தில் அசுத்தமானவர்கள். అందువల్ల దేవుడు మోషే ద్వారా లేవి కాండములు చెప్పాడు, నీ యొక్క జనులలో కొండెములు చాడీలు చెప్పేవారు ఉండకూడదు. ஆகையால் தான் லேவியராகமத்திலே தேவனாகிய கர்த்தர் மோசேயிடம் இவ்விதமாக சொன்னார், உன் ஜனங்களுக்குள்ளே வீடு வீடாக திரிந்து கோல் செல்கிறவன் இருக்கக்கூடாது. నేను మీ దేవుడైన యెహోవాను. நான் உன் தேவனாகிய கர்த்தர். షడ్రకు మెషకు అబేద్నెగో వారు కూడా ఈ లోకములో జీవించినప్పుడు వీరి పైన కొంతమంది చాడీలు చెప్పారు. இந்த சாத்ராக் மேஷாக் ஆபேத்நேகோ இந்த உலகத்திலே ஜீவித்த போது இவர்கள் மீதும் புறங்கூறி திரிகிறவர்கள் இருந்தார்கள். దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యానికి మనం వచ్చినట్లయితే தானியேல் புஸ்தகம் 3ஆம் அதிகாரம் 28ஆம் வசனத்துக்கு வருவோம். రాజుకి వీరి మీద చాడీలు చెప్పేవారు ఉన్నారు. ராஜாவுக்கு இவர்கள் மீது புறங்கூறுகிறவர்கள் இருந்தார். దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యము. தானியேல் 3:8. ఆ సమయమందు కల్దీయులలో కొందరు మనుషులు వచ్చి ముఖ్యులు వచ్చి యూదులపైన కొండెములు చెప్పి చదవండి. రాజుకు నెబుకద్నెజరు నొద్ద ఇలాగ మనవి చేసిరి, రాజు చిరాకాలం జీవించునుగాక. రాజా తాము ఒక కట్టడ నియమించితిరి, ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణెను విపంచకును సింఫోనియను సకల విధములకు వాద్య ధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం உண்டாகட்டும். 8వ వాక్యంలో రాయబడి ఉన్నది, ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి, அச்சமயத்திலே கல்தேயரில் சில ராஜ சமூகத்தில் வந்து யூதர் பேரில் குற்றம் சுமத்தினார்கள். షడ్రకు మెషకు అబేద్నెగో యూదుల్లో నుండి వారు ఏర్పాటు చేయబడిన వారు. சத்ராக் மேஷாக் ஆபேத்நேகோ அவர்கள் யூதரிலிருந்து தெரிந்து கொள்ளப்பட்டவர்கள். బాబులోనిక దేశములో నెబుకద్నెజరు దగ్గర నుండి ఒక ఆజ్ఞ బయలుదేరినది. பாபிலோன் தேசத்திலே இவர்களுக்கு ஜனங்களிலே மத்தியிலே ஒரு கட்டளை பிறப்பிக்கப்பட்டது. రాజు నియమించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయాలి. ராஜா நிறுத்திய பொற்சிலையை எல்லாரும் பணிந்து கொள்ள வேண்டும். ఇక్కడ 6 రకములైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించినప్పుడు వీరు నమస్కారం చేసి ఆ ప్రతిమకు పూజింపాలి. 6 விதமான வாத்தியங்கள் வாசிக்கும் போது ஜனங்கள் தாழ விழுந்து பொற்சிலையை பணிந்து கொள்ள வேண்டும். అప్పుడు వీరు ఆ వాయిద్యములు శబ్దం వినినప్పుడు రాజు నిలబెట్టిన బంగారు ప్రతిమకు వీరు నమస్కారం చేయలేదు. அந்த கீத வாக்கியங்களின் சத்தத்தை கேட்கும் போது ராஜா நிறுத்திய பொற்சிலையை எல்லாரும் பணிந்து கொள்ள வேண்டும். అప్పుడు ఆ కల్దీలలో కొందరు వచ్చి యూదులైన వీరి మీద కొండెములు చెప్పారు. அந்த கல்தேரிலே சிலர் வந்து இந்த யூதர்கள் மீது குற்றம் சுமத்தினார். రాజా తమ యొక్క ఆజ్ఞను తమ దేశంలో 3 వ్యక్తులు తిరస్కరించి ఉన్నారు. ராஜாவே, உம்முடைய கட்டளையை
இந்த ராஜ்யத்திலே 3 பேர் நிராகரித்தார். మీ యొక్క ఆజ్ఞను నిరాకరించారు. உம்முடைய கட்டளையை அவர்கள் మీరు நிராகரித்தார். నియమించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయలేదు. நீர் நிறுத்தின பொருசனையை அவர்கள் வணங்கவில்லை. తమ యొక్క ఆజ్ఞను బంగారు ప్రతిమను వారు తిరస్కరించారు. நீர் நிறுத்தின பொருசனையை அவர்கள் நிராகரித்தார்கள். అప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగో అని రాజు బంధించి అగ్నిగుండంలో వేశారు. அப்பொழுது சாத்ராக் மேஷாக் ஆபேத்நேகோவை ராஜா கட்டளையின்படி கட்டி அக்கினி சூளையிலே போட்டார்கள். ఈ కల్దీలు వారు కొండెములు చెప్పినందువల్ల దేవుని యొక్క దాసులు అగ్నిగుండములోనికి వేయబడ్డారు. இந்த கல்தேயர் குற்றம் சுமத்திய புறங்குறுதலின் காரணமாக தேவனுடைய தாசர்கள் அக்கினி சூளையிலே போடப்பட்டார். ఈ దినాలలో అనేక మంది వారు తెలియపరిచే కొండెములు చాడీల ద్వారా అనేక మంది దైవ సేవకులు విశ్వాసులు నూతన ఆత్మలు వారు బలైపోతున్నారు. இவ்விதமாக இந்நாட்களிலே புறங்குறுதல் மூலமாக அநேக தேவ ஜனங்கள் தேவ ஊழியர்கள் விசுவாசிகள் புதிய ஆத்துமாக்கள் அழிந்து போகிறார்கள். ఈ కల్దీలు చెప్పిన చాడీల వలన షడ్రకు మేషకు అబేద్నెగో వారు అగ్నిగుండములో వేయబడ్డారు. இந்த கல்தேயர் சொல்லிய புறங்குறுதல் மூலமாக சாத்ராக் மேஷாக் ஆபேத்நேகோ அக்கினி சூளையிலே போடப்பட்டார்கள். దోయేగు చెప్పిన చాడీల వలన 86 మంది యాజకులు హతమార్చబడ్డారు. யோவேக்கு சொல்லின புறங்குறுதல் மூலமாக 86 ஆசாரியர்கள் அழிக்கப்பட்டார்கள். ఇటువంటి వారు సంఘములో ఉన్నారని పౌలు నూతన మందం సంఘములో బయలుపరుచున్నాడు. இப்படிப்பட்டவர்கள் சபையில் தான் இருக்கிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் புதிய ஏற்பாட்டு சபைக்கு ఈ தெரிவிக்கிறார். అంత్య దినములలో సంఘములో ఇటువంటి స్వభావము కలిగిన వారు కొండెమని చెప్పేవారు ఉన్నారు. இந்த கடைசி காலத்திலே சபையில் தானே இந்த புறங்குறுதல் இருக்கிறார்கள். అందువలన కొండెమని చెప్పేవారు ఎక్కడ ఉంటున్నారో అక్కడ పోట్లాటలు గొడవలు ఉంటున్నవి. இந்த கோல் செல்வர்கள் எங்கே இருக்கிறார்களோ அங்கே சண்டைகளும் போராட்டங்களும் உண்டு. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. விறகில்லாமல் நெருப்பு அவியும். కనుక ఆ కొండగాండ్రు లేని ఎడల జగడము చల్లారును. கோல் செல்வர்கள் இல்லாமல் சண்டை அடங்கும். కనుక చాడీలు చెప్పేవారు ఏ స్థలములో ఉండరో అక్కడ ఏ పోట్లాటలో ఉండవు. இந்த கோல் சார்ந்தவன் எந்த இடத்தில் இல்லையோ அங்கே எந்த சண்டையும் இல்லா. అది మీ ఇల్లైనా సంఘమైనా వ్యాపార స్థలమైనా ఆఫీస్ అయినా సరే ఎక్కడైనా చాడీలు చెప్పేవారు ఉంటున్నారు అక్కడ పోట్లాటలు ఉన్నవి. இங்கே உன்னுடைய வீடானாலும் உன்னுடைய ஆபீஸ் ஆனாலும் உன்னுடைய வியாபார ஸ்தலமானாலும் சபையானாலும் எங்கே இந்த கோல் செல்வன் இருக்கிறானோ அங்கே சண்டை இருக்கும். కనుక చాడీలు చెప్పని వారు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఏ గొడవ ఉండదు. இந்த கோல் செல்வன் எங்கே இல்லையோ அங்கே எந்த சண்டையும் இராது. ఎక్కడైతే గొడవలు ఉన్నాయో అక్కడ తప్పనిసరిగా కొండగాండు చాడీలు చెప్పేవారు ఉన్నారు. எங்கே சண்டை நடக்கிறதோ அங்கே கம்பல்சரியாக ஒரு கோல் செல்கிறவன் இருப்பான். అందువల్ల అంత్య దినాలలో సంఘములో ఇటువంటి అపవాదకులు కొండెమని చెప్పేవారు ఉన్నారని పౌలు తేటగా బయలుపరుచున్నారు. ஆகையால் தான் கடைசி காலங்களிலே சபையிலே இந்த புறங்குறுதல் இருக்கிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் தெளிவாக சொல்கிறார். ఇటువంటి వారు దేవుని యొక్క రాజ్యములోనికి కనబడరు. இவர்கள் தேவனுடைய ராஜ்யத்திலே காணப்பட అతి மாட்டார்கள். పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు కొండెమలాడని వాడని రాయబడి ఉన్నది. உம்முடைய பரிசுத்த பர்வத்திலே நிற்பவன் யார்? இந்த கபடற்றவன், యథార్థమైన నాలుక కలిగి నిజము పలుకువాడే అని రాయబడి ఉన్నది. உண்மையான நாவை உடைய மெய்யாய் உண்மையை பேசுகிறவன் మన தானே. యేసు త్వరలో రాబోతున్నాడు. நம்முடைய இயேசு சீக்கிரமாய் வரப்போகிறார். ఇటువంటి దేవునికి ఇష్టములేని కొండగాండు యొక్క స్వభావం నుండి విడుదల పొందుటకు దేవుడందరికీ సహాయం చేయనుగాక. தேவனுக்கு பிரியமில்லாத இந்த புறங்குறுதல் சுபாவத்திலிருந்து நாம் விடுதலை பெறுவதற்கு தேவன் எல்லாருக்கும் உதவி செய்வாராக. అపవిత్ర పెదవులను అగ్నితో తాకిన రీతిగానే నోటి మాలిన్యములన్ అగ్నితో శుద్ధి చేయు దైవా. అపవిత్ర పెదవులను అగ్నితో తాకిన రీతిగానే నోటి మాలిన్యములన్ అగ్నితో
సీయోనులో యుగ యుగములు నిల్చుదిగా కల్మషరహితమైన సంగముగా మార్చి సుందర సీయోనులో యుగ యుగములు నిల్చుదిగా కల్మషరహితమైన సంగముగా మార్చి సుందర సీయోనులో యుగ యుగములు నిల్చుదిగా 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 సుందర సీయోనులో యుగ యుగములు నిల్చుదిగా. దయచేసి ఒక నిమిషం అందరూ మోకాళ్ళ మీద ఉండండి. దయచేసి ఒక నిమిషం எல்லாரும் முழங்கால். ఒక నిమిషం అందరూ మోకాళ్ళ మీద ఉండండి. ஒரு நிமிஷம் எல்லாரும் முழங்கால். ఈ కొండెములు చెప్పే స్వభావము ఇశ్రాయేలు ప్రజల్లో ఉండకూడదని దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ఒక ప్రమాణం అంటున్నది. இந்த கோல் சொல்லுகிற சுபாவம் இஸ்ரவேல் ஜனங்களுக்குள்ள இருக்கக்கூடாது என்று. ఒకవేళ బయట మనుషులలో ఈ స్వభావం ఉండవచ్చును, ஒருவேளை வெளியுள்ள மனுஷனிடத்திலே இந்த சுபாவம் అన్య இருக்கலாம். జనులలో ఈ స్వభావం ఉండవచ్చును, ఈ జనங்களுக்குள்ள இந்த சுபாவம் இருக்கலாம். కానీ దేవుని జనులలో ఈ స్వభావం ఉండకూడదు. ஆனால் தேவனுடைய ஜனத்துக்குள்ள இந்த சுபாவம் వారిలో இருக்கக்கூடாது. ఈ స్వభావం ఉన్నట్లయితే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. அவர்களுக்குள்ளே இந்த சுபாவம் இருந்தால் தேவனுடைய ராஜ்யத்திலே பிரவேசிப்பதில்லை. ఆ కొండములు చెప్పే స్వభావము ద్వారా అనేక మంది సేవకులు, విశ్వాసులు, నూతన ఆత్మలు నష్టమైపోతున్నారు. அந்த அவதூறு பண்ணுகிற சுபாவத்தின் மூலமாக அநேக ஊழியர்கள் விசுவாசிகள் நஷ்டமடைகிறார். సంఘానికి గొప్ప నష్టము కలుగుతున్నది. சபைக்கு பெரிய நஷ்டம் உண்டாகிறது. ఇవి అంత్య దినాలలో జరుగునని పౌలు మనతో మాట్లాడి ఉన్నాడు. இது கடைசி காலங்களிலே சம்பவிக்கிறது என்று அப்போஸ்தலனாகிய பவுல் பேசுகிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రదర్స్ మధ్యలో, సహోదరుల మధ్యలో ఇటువంటి కొండములు చెప్పే స్వభావము మీలో ఎంత మందికి ఉన్నది? பிரதேச மத்தியிலே, சிஸ்டர்ஸ் மத்தியிலே, உங்களிடத்திலே பேரிலே இந்த குரங்குற சுபாவம் இருக்கிறது. యవనస్తుల మధ్యలో ఎంత మందికి ఈ స్వభావం ఉన్నది? வாலிபர் மத்தியிலே எத்தனை பேருக்கு இந்த சுபாவம் இருக்கிறது? ఒక్కసారి దేవుని దగ్గర క్షమాపణ అడగండి. ஒரு முறை தேவனிடத்திலே மன்னிப்பு கேளு. ప్రభువా, నాలో ఉన్న ఈ స్వభావము ద్వారా ఏ సేవకులు నష్టమైపోకూడదు, கர்த்தாவே, என்னிடத்தில் இருக்கிற இந்த சுபாவத்தின் மூலமாக எந்த ஊழியரும் ఏ நஷ்டம், విశ్వాసి నష్టమైపోకూడదు, எந்த விசுவாசி நஷ்டமடையக்கூடாது, ఏ నూతన ఆత్మ నష్టమైపోకూడదు. எந்த புதிய ஆத்மாவும் நஷ்டமடையக்கூடாது. నాకున్న ఈ స్వభావము ద్వారా సంఘానికి నష్టము రాకూడదు, என்னிடத்தில் இருக்கிற சுபாவத்தின் மூலமாக சபைக்கு நஷ்டம் ఏ வரக்கூடாது, కుటుంబములకు నష్టము రాకూడదు, எந்த குடும்பத்துக்கு நஷ்டம் ఏ வரக்கூடாது, ఉద్యోగ స్థలాలలో నష్టము రాకూడదు, எந்த வேலை செய்கிற இடத்துக்கு நஷ்டம் ఏ வரக்கூடாது, వ్యాపార స్థలాల్లో నష్టము రాకూడదు. எந்த வியாபாரத்தில் நஷ்டம் வரக்கூடாது. ఇప్పుడే ఈ స్వభావం విడుదల పొందడానికి నాకు ఒక అభిషేకాన్ని ఇవ్వండి. இப்பொழுதே இந்த சுபாவத்தில் விடுதலை பெற ஒரு அபிஷேகத்தை தாரும் ஐயா. కొండమని చెప్పే ఈ నాలుగును అగ్నిఛేదమును కాల్చివేయండి. குருவினாலை உம்முடைய அக்கினியினால் சுட்டரித்து போடும். కొండమని చెప్పే స్వభావానికి ఈ దినమే ఆఖరి దినముగా మనము స్వస్తి చెప్పాలి. இந்த அவதூறப்படுகிற சுபாவம் இன்றே கடைசி நாளாக இருக்கட்டும். కొండమని చెప్పేవారు ఎక్కడ ఉంటున్నారో అక్కడ పోట్లాటలు, గొడవలు ఉంటున్నవి. இந்த கோல் செலவில் எங்கே இருக்கிறாரோ அங்கே சண்டை உண்டு. కొండమని చెప్పేవారు, తాడిని చెప్పేవారు లేని స్థలాలలో పోట్లాటే ఉండదు. இந்த கோல் செலவில் புறங்குறிகள் இல்லாத இடத்திலே சண்டையே இராது. ఒక్క నిమిషం దేవునితో మీరు మాట్లాడండి. நீ ஒரு நிமிஷம் தேவனோடு பேசுங்க. ఆ దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. அந்த தேவனுக்கு நம்மை நாமே ఎవరు మౌనంగా ఉండవద్దు. யாரும் మౌనமாக இருக்க మన வேண்டாம். కన్వెన్షన్ ఆశీర్వాదకరంగా జరగాలంటే நம்முடைய కన్వెన్షన్ ఆశీర్వాదமாக நடக்க வேண்டும். మనమందరం ఒక యూనిటీగా ఉండాలి. நாம் எப்பொழுதும் ஆசீர்வாதமாக இருக்க வேண்டும். అందరము ఐక్యత కలిగి ఉండాలి. நாம் எல்லாரும் ஐக்கியத்திலே இருப்போம். ఒకరి మీద ఒకరు తాడీలు, కొండములు చెప్పుకునే వారుగా ఉండకూడదు. யாருமே புறங்குறிகளாய் கோல் செலவுகளாய் இருக்கக்கூடாது. కన్వెన్షన్ కి శాపగ్రస్తులుగా మనం ఉండకూడదు. இந்த கன்வென்ஷனுக்கு சாபத்தீடானவர்களாய் இருக்கக்கூடாது. మనమందరం ఆశీర్వాదకరంగా ఉండాలి. நாம் எல்லாரும் ஆசீர்வாதமாக மாறுவோம். గోయేగులాగా ఎవరు ఉండకూడదు. நாம் இந்த ஏதோமியனாகிய இதோலைக்கு போல இருக்கக்கூடாது. కల్దీయుల మనుషుల వలె మనం ఎవరు ఉండకూడదు. இந்த கல்தேய மனுஷனை
போல இருக்க கூடாது. ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. ஒரு நிமிஷம் உங்களை ஒப்புக்கொடுங்கள். ఒక్క నిమిషం దేవుని అడగండి. ஒரு நிமிஷம் நீ தேவனை கேள். ప్రభువా నాకు విడుదల కలిగించేయండి. கர்த்தாவே எனக்கு விடுதலை தா. ఈ యొక్క చాడీలు చెప్పే స్వభావమును విడుదల కలిగించేయండి. இந்த அவதூறு படுகிற స్వభావத்திலிருந்து என்னை விடுவி. దానికి తగిన అభిషేకం ఇవ్వండి. கர்த்தாவே அபிஷேகம். తగిన కృప ఇవ్వండి. கர்த்தாவே கிருபை தாரும். ఒక్క నిమిషం దేవుని అడగండి. ஒரு நிமிஷம் தேவனை దయచేసి దేవుని అడగండి. దయచేసి నీకు ఎవరు మౌనంగా ఉండవద్దు. ఎవరు మౌనమాయి ఎవరు విడుదల పొందాలి అనుకుంటున్నారు ఎవరికి మౌనమాయి ఇరుకు. అటువంటి వారందరూ దేవుని అడగండి. எல்லாரும் தேவனுக்கு கேளுங்க. Hallelujah. Stotura. Praise the Lord. Stotura. మౌనంగా ఉండవద్దు. దేవుని అడగండి. யாரு மௌனமாய் இருக்க வேண்டாம். ఎవరు మౌనంగా ఉండదు. దేవుని అడగండి. யாரு మౌనమాయి இருக்க வேண்டாம். தேவனுக்கு கேளுங்க. మీరు అడుగుతూనే ఉన్నప్పుడే ఒక ఆత్మ దేవుడు మీ మీదకి పంపబోతున్నాడు. கேட்கும் போதே தேவன் ஒரு ஆவியை உங்களுக்கு அனுப்புவார். ఒక అగ్ని మీ మీదకి దిగబోతున్నది. ஒரு அக்கினி முன்னே இறங்கும். అది కొండమని చెప్పే నాలుగును కాల్చివేస్తున్నది. அது அந்த புறங்கூறு நாவை அது சுட்டரிக்கும். కొండమని చెప్పే నాలుగును కాల్చివేస్తున్నది. அது அவதூறு படுகிற நாவை ఆ சுட்டரிக்கும். స్వభావమును దయింపజేస్తున్నది. ஐயோ தேவனுடைய தயவு எனக்கு வருகிறது. హల్లెలూయా. స్తోత్ర దహింపజేయుము ప్రాణాత్మ దేహముల బలిగా అర్పించి తిని అగ్ని జ్వాలగా మార్చు దేవా. దహింపజేయుము బలిగా అర్పించి తిని. అందరూ నోదెత్తి పాడండి. అభిషేకములో పాడండి. అందరూ ఆత్మలో పాడండి. మార్చు దేవా. Hallelujah. Kudabalaba shibidi bigadaba kudabalaba 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 shibidi bigadaba kudabalaba 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 shibidi bigadaba kudabalaba kudabalaba shimanama. Hallelujah. Kudabalaba kudabalaba shima. దహింపజేయుము ప్రాణాత్మ దేహముల బలిగా అర్పించి తిని అగ్నిశాలగా మార్చు దేవా. దహింపజేయుము ప్రాణాత్మ దేహముల అర్పించి తిని అగ్నిశాలగా మార్చు దేవా. ప్రాణాత్మ దేహముల బలిగా అర్పించి తిని అగ్నిశాలగా మార్చు దేవా. దహింపజేయుము అగ్నిశాలగా మార్చు దేవా. Hallelujah. స్తోత్ర ప్రభువా పంపుము పరిశుద్ధతాగ్నిని దహింపబడునట్లుగా అగ్ని అభిషేకం పంపు దేవా. ప్రభువా పంపుము పరిశుద్ధతాగ్నిని దహింపబడునట్లుగా అగ్ని అభిషేకం పంపు దేవా. పంపుము పరిశుద్ధతాగ్నిని దహింపబడునట్లుగా
అగ్ని అభిషేకము దేవా నట్లుగా అగ్ని అభిషేకము దేవా దహింపబడినట్లుగా అగ్ని అభిషేకము దేవా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ప్రభు మన కూటాన్ని ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించదము. స్తోత్రుడా స్తోత్రుడా స్తోత్రుడా. తీసుకొచ్చిన జనులందరూ కొరకై స్తోత్రించదము. స్తోత్రుడా స్తోత్రుడా. పోయిన వారం ఊరేగింపును ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించదము. ఈ వారములో ఈ రోజు ఊరేగింపును ఆస్వాదించినట్లుగా స్తోత్రించదము. మన కన్వెన్షన్ దేవుడు ఆస్వాదించినట్లుగా స్తోత్రించదము. ఈ రోజు వాతావరణాన్ని దేవుడు సల్లబచ్చినట్లుగా స్తోత్రించదము. దేవుడు మేఘ స్తంభాన్ని పంపినట్లుగా స్తోత్రించదము. మన పాటలను ఆస్వాదించిన దయగొరగా స్తోత్రించదము. ఆత్మలో బలపరిచిన దయగొరగా స్తోత్రించదము. సాక్ష్యం ద్వారా ప్రభు తన నామాన్ని మహింపరిచిన దయగొరగా స్తోత్రించదము. ప్రభు మనకిచ్చిన ఆలోచనలన్నిటి కొరగా స్తోత్రించదము. అపవాదకులు చాడీలు కొండెములు చెప్పే స్వభావము నుండి ప్రతి వారిని విడుదల చేయనట్లుగా స్తోత్రించదము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరగా స్తోత్రించదము. ప్రభు రాగడిగా మనందరినీ సిద్ధపరచినట్లుగా స్తోత్రించదము. ప్రార్థించు. పరిశుద్ధమైన మా దేవాయ మంచి కొరకు స్తోత్రం తండ్రి. గడిచిన వారం కంటి పాపలే కాచే కాపాడి భద్రపరిచి ఇప్పుడు దాని మంది ప్రభా ఉదయకాలం సమకం చేసిన దయ కొరకే స్తోత్రం. మాకు ఇచ్చిన ఈ కన్వెన్షన్ వారం కొరకే స్తోత్రం ప్రభా స్వామి. మా యొక్క జీవితంలో చేసిన సమస్త మేలు వారం కొరకే స్తోత్రం. మమ్మల్ని నడిపిన మారుమందుల కొరకే స్తోత్రం. ఉదయకాలం సంధానం చేరి ఆత్మతో సత్యంతో నేను సేవించుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకే స్తోత్రం. ఆరాధనంతి మీరు భారచిన దయకి స్తోత్రం ప్రభా. మాకు ఇచ్చిన ఆలోచన కొరకే స్తోత్రం. ఈ దినముల ప్రభా సంఘంలో ఉన్న దుష్ట స్వభావం గురించి మాకు తేటగా బయలుపరిచిన కనుక స్తోత్రం తండ్రి. వినట్టు మాత్రమే కాదు, దాని ప్రకారం మా జీవితాన్ని పరిశీలించుకొని దుష్ట స్వభావాలన్నీ అగ్ని ద్వారా కాల్చివేయటకు ఒక అభిషేకం మాకు దయచండి స్వామి స్తోత్రం. దాని కొరకు ఒక ఆసక్తి మాకు దయచే ప్రభా. ఆయన దివ్య స్వభావం కలిగిన వారు మాత్రమే మీ రాజ్యంలో ప్రవేశించరు కాబట్టి ప్రభా రక్తమాంసం దీని రాజ్యంలో ప్రవేశింపనేరదు కనుక మా యొక్క జీవితంలో మా స్వభావాలన్నీ మార్చుకుంటూ మాకు బుద్ధి జ్ఞానం వివేకం దయచేసింది స్తోత్రం ప్రభా. వచ్చిన బిడ్డల కొరకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచండి, శుద్ధీకరించండి. మాకు ఇచ్చిన కన్వెన్షన్ వారం కొరకు స్తోత్రం. మాకు ఇచ్చిన ప్రభా ఈ దినంలో ప్రభావ మీ కృపతో మమ్మల్ని నింపండి స్వామి స్తోత్రం. పోయిన వారం ఊరేగి మీరు ఆశ్రయించుకుని స్తోత్రం. ఈ వారాన్ని కాబట్టి ఊరేగింపుని మీరు వారిని నడిపించి ఆశ్రయించి మంచి వాతావరణం దయచేము. జనులందరూ నీ కొరకు ప్రయాసపట్టకు శ్రమపరిచిన మనసు దయచేయండి స్వామి స్తోత్రం. అందరూ ఊరేగింపుని పాలు పొందాలి, మమ్మల్ని చూసాలి, మిమ్మల్ని చూడాలి. మీకు సారి మాకు దయచేసిన స్తోత్రం ప్రభావ. క్రమముగా పద్ధతిగా వెళ్ళటకు కృప దయచేసి స్వామి స్తోత్రం. వాళ్ళు పోస్ట్ చూసిన వాళ్ళు, ఊరేగింపు చూసిన వాళ్ళు, కరపత్రం అందుకున్న అందరూ ప్రభావ కన్వెన్షన్ నడిపించండి స్వామి స్తోత్రం. అనకాపల్లి ఊళ్ళో గుంపు జనాంగం రక్షించి ప్రభావ. ఎంతమంది పాప శాపలు ముందుకు పోర్చాలి, పైకి లేవనెత్తి సత్యం తెలుసుకుంటూ నరకం తప్పించింది స్వామి స్తోత్రం తండ్రి ప్రభావ. గురువారం జరుగుతున్న కన్వెన్షన్ మీరు ఆశ్రయించము, మంచి వాతావరణం దయచేయండి స్వామి స్తోత్రం ప్రభావ. దుస్తులు మమ్మల్ని తగ్గించుకుని సమర్పిస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభావ. స్తోత్రం అయినా కొండలు తట్టి మాత్రమే మాకు అందించినాం. మీ సహాయం మాకు అవసరం స్తోత్రం ప్రభావ. మీ సందాలను కూడా తగ్గించుకుని భయమతో భక్తితో ఉండి ప్రభావ అన్ని ఆస్వాద మాకు అందరూ కృప తెచ్చింది స్వామి స్తోత్రం. మా బిడ్డలందరినీ కృపలో కాపాడు భద్రపరచము. వచ్చి మీ దాసులందరినీ బలపరిచి తగిన సమయంలో సౌకుల విశ్వాస ప్రయాణం తోడుకుంటూ ప్రారంభించి సమస్తము ఆశీర్వాదకరంగా మహిమకరంగా మార్చండి స్తోత్రం. సమస్త ఘనత మహిమ మీరే పొంది మీరు మహిమపరచండి స్వామి స్తోత్రం. నా కృపలో కాపాడి భద్రపరిచి మాలో ప్రారంభించిన సత్క్రియను ఆదరణకు కొనసాగింపు చేసి మమ్మల్ని పరిశుద్ధపరిచి మీరు ఆకలి సిద్ధపరచమని యేసు ప్రభు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించుదము. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికి తోడైనగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన కావాల్సిన వాళ్ళు లైన్ లో ముందుకు రండి.